ఇక్కడ విశ్వాసానికి సంబంధించిన కొందరి భక్తుల పేర్లు మీకు యాడ్ చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని నేను కొంచెము లోపలికి రాగబడ్డా. ప్రజలా విశ్వాసము అనే దాన్ని మనము ఆపలేదు, వెళ్తున్నాం. ఈ మధ్యలో న్యూ ఇయర్కి మనం షాలోము వర్తమానం మాట్లాడుకున్నాం. మనం సమాధానంతో ఉండేదానికి దేవుని స్తోత్రం. మరి చీకటి నుంచి వెలుగులోనికి అనగా వేరైన జీవితాలు దేవుడు మనకిచ్చాడు. ఆ జీవితాలు మనం కలిగి ఉండాలని మనం మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. ఓకేనా? కృప కలుగును గాక. 2024 ఒక ప్రత్యేకమైన 24. ఇది చాలా ఆయన పిల్లలకు ఎమర్జెన్సీ మెసేజ్ని పంపిన టైం ఇది. ఇప్పుడు ఏం వర్తమానాలు వచ్చినాయి? ఎమర్జెన్సీ వర్తమానాలే 24లో. మీరైతే రెడీగా ఉండండి, సిద్ధపడి ఉండండి. బుధవారము శనివారము మేము ఇక్కడ ప్రసంగాలు జరుగుతున్నాయి. వాయిస్ రికార్డ్ చేసి పెడుతున్నాం. ఎండ్ టైమ్ మెసేజ్ ఆడియోస్ అని. అవునా? ఆడియోసేనా? ఆ గ్రూప్ ఏనా మనకి ఆడియో మెసేజ్? ఆ గ్రూప్లో మీ పేర్లు మేము ఆల్రెడీ అందులో మరి ఆ గ్రూపులో ఉంచాం మీ పేర్లు. కాబట్టి మీరు కనీసం రాలేకపోయినా ఆన్ చేసుకునైనా వింటా ఉండండి. ఇంటికాడ మంచి మెసేజ్లు పోతున్నాయి. ఎస్తేరు గ్రంథం మీద ఒక బుధవారం జరుగుతుంది. యోబు గ్రంథం మీద శనివారం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అంతా యోబు గ్రంథం చెప్పుకుంటూ వచ్చాం మనం. ఇంకా ఎండి కాల యోబు గ్రంథం ఎండి కాలేక మేము 38వ అధ్యాయంలోనే ఉన్నాం. అది ఎండు కాలం. ఇంకా అది 42 అధ్యాయాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రంథాలు ఎందుకు అలా పెట్టుకున్నామంటే, ఒక గ్రంథం అనేది ధ్యానానికి పెట్టుకుంటే అనేక గ్రంథాలలోనికి వెళ్ళటానికి మనకి సులువైన మార్గం దొరికింది. అందుకని గ్రంథాలను ధ్యాన గ్రంథాలుగా పెట్టుకున్నాం. కాబట్టి మీరు వినాలి. అవి ఎస్తేరు గ్రంథం కూడా మనం ధ్యాన గ్రంథంగా పెట్టుకున్నాం. అవునా? దానికి ముందుగా ఒక గ్రంథం చదువుకున్నాం. ఏ గ్రంథం చదువుకున్నాం? దానియేలు గ్రంథాన్ని మనము ధ్యానించాం. అది అయిన తర్వాత ఎస్తేరు గ్రంథానికి వచ్చాం మనం. ఓకేనా? ఇప్పుడు మనము ఈ గ్రంథాలన్నీ కూడా మనకు అర్థం కావాలి. అన్నీ అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. కృప కలుగునుగాక. అర్థమవుతుందా? ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు మనకి ఎలాంటి అవగాహన ఉందంటే, గ్రంథాలన్నీ తెలుసు. 66 గ్రంథాలు చెప్పంటే వరసని చెబుతాం. గ్రంథాల్లో ఉన్న స్టోరీలు అక్కడక్కడ స్టోరీలు కూడా చెప్పండి, అవన్నీ చెబుతాం. ఆది కాండంలో ఎవరెవరు ఉంటారు, నిర్గమ కాండంలో ఎవరెవరు ఉంటారు, ఆ తర్వాత అని కొన్ని గ్రంథాల్లో ఎవరు ఉంటారో కూడా తెలియదు. ఇది కూడా సత్యమే. కొన్ని గ్రంథాల్లో ఎవరుంటారు కూడా తెలియదు. అవునా? ఎందుకంటే మనం చదవం కదా. కొన్ని గ్రంథాల్లో ఎవరుంటారో కూడా తెలియదు. ప్రైజ్లా. సరే, ఓకే, తెలియకపోయింది 2023 దాకా, నో ప్రాబ్లం, పక్కన పెడదాం. కనీసం ఇప్పుడు తెలియబడిన తర్వాత గ్రంథాలు తెలుసుకోవాలన్న ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు మరొకసారి చెప్తున్నాను, గ్రంథాలు ఎందుకు ధ్యానించడం మొదలుపెట్టామంటే, ఒక గ్రంథాన్ని ధ్యానిస్తే అనేక గ్రంథాల్లోనికి వెళ్ళటానికి సులువైన మార్గం మనకు దొరికింది. ఎందుకంటే అన్ని గ్రంథాలకు ఆ గ్రంథం లింక్ అయి ఉండుద్ది. అందుకని ఒక గ్రంథం మీద పట్టుంటే అన్ని గ్రంథాలు ఈజీగా మనకు అర్థమవుతాయి. ఆ కారణం చేతనే మరి గ్రంథాలు అలా ధ్యానించడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా కోరిక ఏంటంటే మీరు వాక్యముగా మారాలి. అవునా? గత రాత్రికాల సమయంలో కృప కలుగునుగాక ఒక మంచి మాటను ధ్యానం చేశాం. వినండి ఆ మెసేజ్ని. అవునా? ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. అవునా? మెరుపుకు మార్గమును, అంటే ఉరుములుని మెరుపుకు మార్గమును ఏర్పరచువారు ఎవరు అనే దాని మీద యోబు గ్రంథము 38 అధ్యాయంలో మాట్లాడుకున్నాం. కృప కలుగునుగాక. అర్థమవుతుందా? కాబట్టి అలా వెళ్తూ ఆ ఫ్లోలో
మేము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం కూడా వెళ్ళాం కదా. ప్రైజ్లా, కృప కలుగును గాక. ఈ రోజున మనము ఎంటే మెసేజ్లో, ఎంటే మెసేజ్ అంటేనే అన్నీ కలిగిన వారు. ఏంటి? అన్నీ కలిగిన వారు. అంటే మెసేజ్ 1, 2 కాదు, అన్నీ కలిగిన వారు. ఈ మెసేజ్లోకి వచ్చి వెళ్ళిపోయాడంటే వాడు తీర్పులో కూడా రాడిక. అయిపోయింది వాడి పని, ఆమె పని అయిపోయింది. ఈ మెసేజ్లోకి వచ్చి సరిచేయబడకుండా జీవితాలు అలాగే ఉండి అంటే నువ్వు తీర్పులో కూడా రావిక. ఎందుకంటే నీకు తీర్పు అయిపోయింది. కాబట్టి ఈ మెసేజ్ సరిచేసే మెసేజ్. డినామినేషన్ మెసేజ్కి ఈ మెసేజ్కి ఉన్న తేడా ఏంటంటే ఇది సరిచేసే మెసేజ్. కృప కలుగునుగాక. కృపా వర్తమానం అని ప్రోక్త అన్నాడు. దాన్ని మనం ధ్యానించట్లేదు. కృప దొరికింది, దేవుని స్తోత్రం. ఆ స్టోరీ తెలుసు, ఈ స్టోరీ తెలుసు, దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు బైబిల్ చదువుతుంటే ఎలా ఉందంటే ఒక్క వాక్యమే ఎంతో ఉన్నట్టుంది. ఇక అధ్యాయం పక్కన పెట్టు, ఆ అధ్యాయం పక్కన పెట్టు, ఒక్క వాక్యమే ఎంతో ఉన్నట్టుంది. ఇక 66 గ్రంథాలు ఎంత ఉండాలి? అది సముద్రం కాదు, వేల సముద్రాలు, లక్షల సముద్రాలు కూడా ఈ గ్రంథానికి సరిపోవు. అంత ఉన్నతమైన ఆయన నోట నుండి జాలువారిన మధురమైన ఆనె ముత్యాలు అక్కడ ఉన్నాయి. యథార్థ హృదయంతో, శుద్ధి చేయబడిన హృదయంతో, నిస్వార్థమైన హృదయంతో, నిజంగా ఆయన కలుసుకున్న హృదయంతో వాక్యమును సమీపించినప్పుడు వాక్యము తనకు తాను పూర్తిగా బయలుపరుచుకుంటాడు నీకు. అలాంటి హృదయాలు ఇవ్వనుకో వాక్యం నీకు బయలుపరచుకోలేడు. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, పందుల ముందు ముత్యాలు వేయనన్నాడు. పందుల ముందు ముత్యాలు వేయనన్నాడు ఆయన. నీకు అలాంటి చక్కని జీవితం లేదనుకో ఆ ముత్యమును నీకు అక్కడ తీసుకొచ్చేయడు. అవునా? ముత్యం అంటే మీకు తెలుసు కదా. ముత్యం ఎక్కడ తయారైంది? సముద్రంలో. అదొక ఆల్సిప్ అని ఒక ప్లేస్లో తయారవుతుంది. కృప కలుగునుగాక. అర్థమవుతుందా? దాన్ని నువ్వు ఓపెన్ చేసి చూస్తే అది ఒక వాసన కలిగింది ఉండిద్ది లోపల. చాలా వాసన ఉండిద్ది. అది అందులో ఉండి ఆ ముత్యాలు రకరకాల కలర్స్ కలిగిన ముత్యాలను తయారు చేస్తాయి. అది ఎలా తయారు దేవుడికి తెలియదు. చక్కని ఆకారంతో, చక్కని రంగులతో అవి చక్కగా అందులో హోల్ చేసుకొని దండలుగా చేసుకొని ఉంచుకుంటారు. అవేంటి? ముత్యాలు. దానికి చాలా ఉన్నాయి. ఇంకా ఏ ముత్యం ఉంటే ఎంత రేటు, ఏ ముత్యం ఉంటే అదృష్టం, ఇట్లా రకరకాలు చాలా పెట్టారు వాటికి. కానీ ఆ ముత్యం తయారైంది. కానీ వాస్తవానికి ఆ ముత్యమును ఎక్కడ పెట్టారు తెలిసిన? పరలోక రాజ్య పట్టణం అనుకున్న ఆ గుమ్మాలకి, ఆ గుమ్మాలనే ముత్యాలతో తయారు చేయబడి అన్నాడు ఆయన. ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యం అన్నాడు ఆయన. పరలోకరాజ పట్టణం యొక్క గుమ్మము ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యం అన్నాడు ఆయన. ఆ గుమ్మము మీద, ఆ ముత్యమైన గుమ్మం మీద 12 మంది గోత్రకర్తల పేర్లు రాశాడన్నాడు. ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యం అన్నాడు ఆయన. ఇప్పుడు మనకు అర్థమైంది, ఎక్కడో సముద్రంలో ఉండే ఆ ముత్యము కనబడకుండా
ఎట్లా తయారైతే కూడా తెలియదు. ఆ ముత్యం ఆ ఇసుక ద్వారా అది తయారవుతుంది. మరి లోపలికి వెళ్తుందో, మరి ఎట్లా వెళ్తుంది? అది తయారయ్యే వచ్చే ఆ ముత్యము ఎక్కడో కనబడని, అసలు ఎక్కడ కనబడదు, అది ఎవ్వరికి తెలియదు, ఎక్కడి నుంచి వస్తే కూడా తెలియవు. అలాంటి ముత్యాన్ని పరలోకరాజ పట్టణముకి ఒక్కొక్క గొమ్మము ఒక్కొక్క ముత్యం అన్నాడు ఆయన. చెప్పండి ఇప్పుడు ఎంతగా హెచ్చింపబడింది ఆ ముత్యం కదా. కృప కలుగును గాక. కాబట్టి క్రైస్తవ జీవితము అనేది అంత విలువైంది. నువ్వెప్పుడు కనబడలేదా? దేవునికి స్తోత్రం. కానీ ఒక చక్కని జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ ముత్యం ఏ రీతిగా ప్రపంచానికి, పరిశుద్ధమైన పట్టణంలో పరిశుద్ధులకి ప్రవేశించే గుమ్మం అనగా ఉందో, నా జీవితాలు కూడా దేవుడు అలాగే ఉంచుతాడు. క్రైస్తవ జీవితం అంటే అంత గొప్పది. కాబట్టి ఈ జీవితాన్ని చక్కగా మీరు మరి పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం కింద మలుసుకోవాలి. ఓకేనా? కృప కలుగునుగాక. నేను ఒక మెసేజ్ని చెప్పాలని ప్రేరేపించబడ్డాను. దీని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. అవును, తవ్వుతుంటే చాలా వస్తా ఉంది, అందుకని రీసెర్చ్కి వెళ్తున్నాను నేను. దేవుని స్తోత్రం. చెప్పాలని, తెలుసుకోవాలి. ముందు చెప్పటం కంటే కూడా నాకు తెలుసుకోవాలని ఆశ. నిజంగా మీకు ఎలా ఉంటుంది నాకు తెలియదు, కానీ చెప్పేవాళ్ళు ఉంటే చక్కగా వినాలనే ఆశ నాకు. గంటల తరబడినే కూర్చొని ఇంట విసుగే ఉండదు, ఇంట చెప్పేవాళ్ళు ఉంటే వినాలని ఆశ నాకు. అర్థమవుతుందా? ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళకి అప్పగించి అడుగు కూర్చుంటా ఉంటాగా. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసంగాలు ఏముండవు. ఇక్కడ చాలా చర్చలు అయితే ఇంకొక అరగంట ప్రసంగం చేస్తూ ఉంటారు వాళ్ళు. నేనైతే శుభ్రంగా వినాలనిపించింది. మార్గారు వచ్చినప్పుడల్లా ఆయనకి ఏటో అడుగు కూర్చోవడం చేసేది. అట్లా వినాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్నవారు ఎవరు లేరు, నేర్చుకోవాలి. అయ్యా, నేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందరూ నేర్చుకునేవారమే. జ్ఞానాన్ని నేర్చుకోవద్దు అయ్యా. ఇది 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 చాలా ఇంపార్టెంట్. జ్ఞానము నేర్చుకోవద్దు. బై బర్త్ కొన్ని తెలివితేటలు ఉంటాయి, పుట్టుకతోనే కొన్ని తెలివితేటలు ఉంటాయి. వాటిని డెవలప్ చేసుకొని వాక్యం దగ్గర ఉండలేవు. బై బర్త్ వచ్చే బుర్రకుండే తెలివితేటలు ఉంటే అవి వాక్యానికి దూరం చేస్తాయి. ఆ తెలివితేటలు పనిచేయకూడదు ఇక్కడ. హల్లెలూయా. ఏమి రావాలి తెలిసిన? వాక్యపు తెలివితేటలు రావాలి, వాక్యపు జ్ఞానం రావాలి మనకి. అవి డెవలప్ అయినాయి అనుకో, ప్రైజ్లా, సంఘములు చాలా దీనుడుగా ఉంటాను. దేవుని యొక్క జ్ఞానం నీ లోపలికి వస్తే చాలా దీనుడుగా, దీనురాలుగా ఉంటావు. అవి డెవలప్ అవ్వాలి ఈ 2024లో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరేనా? సరే, నేను జస్ట్ కదిలిస్తాను ఈరోజు. మీరు కూడా చదవాలని నేను ఆశిస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. పరలోకరాజ పట్టణమును మనం చూడబోతున్నాం. కృప కలుగును గాక. ఇక్కడ ఉన్నారా? పరలోకరాజ పట్టణాన్ని మనము చూడబోతున్నాం. ఈ పట్టణానికి చాలా ఉన్నాయి. ఇందులో ఒక ప్రత్యేకమైన వారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఒక ప్రత్యేకమైన వారు ఉన్నారు. వీరిని అక్కడికి ప్రమోట్ చేయటానికి అసలు వీళ్ళు ఏం చేశారు? వీళ్ళతో పాటు మనం కూడా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకుంటే మనం ఎలా ప్రమోట్ అవుతాం? భూలోకం నుంచి పరలోక రాజ్యానికి ప్రమోట్ అవ్వాలి మనం. ఆల్రెడీ కొంతమంది వెళ్ళారు అక్కడికి, మనం వెళ్ళాలి. ఇప్పుడు అసలు వాళ్ళే ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం చేయాలి? అర్థమవుతుందా? ఏయా, కృప కలుగును గాక. ఇప్పుడు పరలోక రాజ్యంలో 24 పెద్దలు ఉన్నారు అని చెప్పారు. నేను ఈ 24 పెద్దల గురించి మీతో మాట్లాడాలనుకున్నా. ఎంతమంది ఉన్నారు? 24 పెద్దలు ఉన్నారు అని అన్నాడు. దీని మీద
డినామినేషన్ చాలామంది యూట్యూబ్లో ప్రసంగాలు పెట్టారు, 24 పెద్దలు ఎవరు అని. నేను 2 మెసేజ్లు ఎవరో చెప్పి విన్నాను నేను. అంటే అసలు ఏం చెప్తున్నారు వీళ్ళని. వాళ్ళు ఇరువురు ఏం చెప్పారంటే, వాళ్ళు భూలోకానికి సంబంధించిన వారు కారు, వాళ్ళు పరలోకపు దూతలు అని చెప్పారు. అది వాళ్ళు చెప్పిన మెసేజ్. ఇంకెంతమంది చెబుతున్నారో నాకు తెలియదు, వాళ్ళైతే చెప్పారు వీళ్ళు భూలోకపు సంబంధించిన వారు కారు, పరలోక రాజ్యానికి సంబంధించిన దూతలు అని చెప్పాడు. కృప కలుగును గాక. కానీ మన కాల ప్రవక్త, దేవునికి స్తోత్రం, విలియం మ్యారియన్ బ్రన్హాం గారు ఏమన్నారంటే, వారు ఆ 24 సింహాసనాల మీద ఉన్న ఆ 24 పెద్దలు ఉన్నారే, వాళ్ళెవరో కాదు కానీ, ప్రజలా వాళ్ళెవరో కాదు కానీ, ఆయన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీద 2వ భాగంలో మీతో ఆయన మాట్లాడినది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 2వ భాగము అనే ప్రసంగంలో ఈ విషయాలు చెప్పాడు. ఇంకా కొన్ని ప్రసంగాలు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆ 24 పెద్దలు ఎవరో కాదు కానీ, దేవునికి స్తోత్రం, ఒక 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు, వీరే ఆ 24 పెద్దలు అన్నాడు. ప్రైజ్లా. ఎలా అది మన రీసెర్చ్ ఎలా ప్రమోట్ అయ్యారు వాళ్ళు అసలు. 24 పెద్దలుగా ఒక 12 మంది గోత్రకర్తలు, ఒక 12 మంది అపోస్తలులు. ఓకే, సంఖ్య చెప్పేశాడు, లొకేషన్ కూడా చెప్పేశాడు ఆయన. మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు 12 మంది గోత్రకర్తలు అనగానే ఓల్డ్ టెస్టిమెంట్కి వెళ్ళాం, 12 మంది అపోస్తలులు అనగానే న్యూ టెస్టిమెంట్కి వెళ్ళాం. అయిపోయింది. అసలు విషయం ఏంటంటే, వీరిని అక్కడికి తీసుకెళ్ళడానికి ఎలా తీసుకెళ్ళాడు దేవుడు. సింహాసనాల మీద కూర్చున్నారు, వారికి కిరీటాలు పెట్టబడ్డి అని రాశాడు 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం. వాళ్ళకి కిరీటాలు కూడా ఇవ్వబడ్డి అన్నాడు. ముద్రలు ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళ కిరీటాలు అక్కడ పెట్టారని ఉంది. అవునా? గొర్రెపిల్ల వచ్చి ఆ సింహాసనం మీద కూర్చున్న వాని చేతిలో ఉండి కుడి చేతిలో ఉండి ఆ గ్రంథం తీసుకునే సమయంలో వారికున్న కిరీటాలు తీసి అక్కడ పెట్టారు. ప్రవక్త అన్నాడు, హల్లెలూయా, దానియేలు గారు దర్శనం చూశారు. దానియేలు గారు 7వ అధ్యాయంలో దర్శనం చూశాడు. ఆ దర్శనంలో ఒక ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ చుట్టూ సింహాసనాలు కూడా వేయబడ్డాయి, కానీ కూర్చున్న వాళ్ళ దానియేలు చూడలా, ఖాళీగానే ఉన్నటువంటి కుర్చీలు. వాళ్ళని ఇంకా చూడాలి అక్కడ. ఆయన చూసినట్టు చెప్పలా. దానియేలు గారికి దర్శనం ఉంది, ఆయన సింహాసనాలు వేయబట్టం చూశాడు, కానీ ఆ సింహాసనం మీద కూర్చున్నాడు చూడాలి ఆయన. దాన్ని ప్రస్తావన చేశాడు ప్రవక్త. అయితే అదే దర్శనాన్ని యోహాను గారు చూశారు. యోహాను గారు చూసినప్పుడు 24 సింహాసనం మీద 24 కూర్చొని ఉన్నారు. ప్రైజ్లా. 24 కూర్చొనే ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రవక్త మెసేజ్ చెప్పాడు. విచిత్రం ఏంటంటే, ఆ 24 పెద్దల్లో ఒక పెద్ద ఈ చూసే యోహాను. హల్లెలూయా. 24 పెద్దల్లో ఒక పెద్ద ఈ యోహాను గారు చూస్తున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆల్రెడీ సిట్ అయి ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు, అక్కడ కూర్చున్న వారిని చూస్తున్నాడు అన్నాడు. అప్పుడు ఎంతమంది ఉన్నారంటే 24 ఉన్నారన్నాడు. అప్పుడు 24 ఎవరు? గోత్రకర్తలు, అపోస్తలులు. ఆమేన్. ఇప్పుడు అపోస్తలులు అని చెప్తే మనకు ఒక లిస్ట్ ఉంది. ప్రైజ్ లార్డ్. ఈ లిస్టులోంచి ఒక ఆయన వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఒక ఆయన్నేమో సీట్లేసి ఎంచుకుంటారు. ప్రైజ్ లార్డ్. కానీ ఈ కాల ప్రవక్త వచ్చి అన్నాడు, సీట్లేసిన ఆయన పేరు లేదన్నాడు. తప్పిపోయి చచ్చిపోయాడు ఒక ఆయన యోధ. ఆయనకు మారుగా మత్తి అని ఒక ఆయనకి సీట్లేసి తీశారు. కానీ వాస్తవానికి ఈయన కూడా లేడు అక్కడ అన్నాడు ఈ కాల ప్రవక్త వచ్చి. ఆ 12వ వ్యక్తిని
పేరున ఆయన ప్రమోట్ చేశాడు, దేవుడే చేశాడని చెప్పాడు. ఆ 12వ వ్యక్తి ఎవరో కాదు కానీ పౌలు అని చెప్పాడు. ప్రైజ్లా. ఇప్పుడు 24 సింహాసనం మీద 12 సింహాసనం మీద కూర్చున్న వ్యక్తుల్లో ఆ 12 మంది అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసిన వ్యక్తి ఎవరంటే అక్కడ 11 మందే ఉంటారు. కలిసిన వ్యక్తి ఎవరంటే పౌలు అన్నాడు. ఓకే, ఇప్పుడు పౌలు గారు ఎక్కడ కూర్చుంటాడు? సింహాసనం మీద కూర్చుంటాడు. 12 సింహాసనాల మీద ఒక సింహాసనం మీద కూర్చుంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు గోత్రకర్తల దగ్గరికి వెళ్తే దేవుని స్తోత్రం. ఎక్కడ? హల్లెలూయా. మీరు గోత్రకర్తలు కొంచెం స్టడీ చేయాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. కృప కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు గోత్రకర్తలు ఉన్నారు. ఆదికాండం 49వ అధ్యాయంలో గోత్రకర్తల యొక్క పేర్లను దీవిస్తాడు. ఎవరు? ప్రవక్త అయిన యాకోబు. ఆయన గర్భమున పుట్టిన 12 మందే ఆ గోత్రకర్తలు. ఈ 12 మంది గోత్రకర్తలను ఆయన దగ్గరికి తీసుకొచ్చి దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దీవించాడా? అందరినీ దీవించాడు ఆయన. అందరి పేర్లు రాయబడ్డాయి. ఓకే, కృప కలుగునుగాక. మీరు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం చదివితే అక్కడ మోషే గారు దీవిస్తారు. మోషే గారు దీవించిన దానికి యాకోబు దీవించిన దానికి తేడా ఏమైనా కనుగొన్నారు మీరు? మోషే దీవించిన దానికి యాకోబు దీవించిన దానికి తేడా ఏమన్నా మీకు ఎప్పుడైనా కనబడిందా అన్న? ఎవరైనా కనబడే వాళ్ళు చెప్పొచ్చు నాకు తేడా. దీవించాడు. అసలు ఇక్కడ దీవించిన విధానానికి అక్కడ దీవించిన విధానానికి ఏమన్నా మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు తేడా తెలిసిందా అన్న? ఏయా ఏయా తేడా ఏమైనా ఉందా అన్న? ఏ అబ్రా చూడలా అంటే ఇంకా లోపలికి వెళ్ళలా? బాగా తెలుసు అనుకున్న వాడికి తెలియలా? ఏమయ్యా అర్థమైందా? ఇది కొంచెం బాగా తెలిసి వాళ్ళకి తెలుసు అనుకున్న వాళ్ళకే తేడా ఏందో తెలియలేదు అన్నాడు అంటే ఇక మిగతా వాళ్ళని ఎంత అంచనా వేసుకోవచ్చు మరి. ప్రైజ్. అసలు తేడా ఏంటి ఎప్పుడన్నా చూసారా? దేవునికి స్తోత్రం. ఇది చాలా మంచి పాయింట్ ఇది. ఏమాన్ స్టడీ చేస్తేనే, అందుకని బైబిల్ మీరు చదివేదానికంటే స్టడీ చేయండి అర్థం. నేను ధ్యానించండి కృప కలుగును గాక. చెప్పు, ఏమైనా తేడా ఉందా? చెప్పండి, చెప్పొచ్చు. తేడా ఉంది. ఓకే ఓకే ఓకే. అంటే అక్కడికి దీవులకి వెళితే ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఏంటంటే యాకోబు గారు భవిష్యత్తు విషయాల గురించి దీవించాడు అని, ఆ తర్వాత మోషే గారు ఆ కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత దీవుల గురించి అన్నాడు. ఇది కొంచెం లాజిక్ పాయింటే కానీ అది పెద్ద వేరియేషన్ ఉండదు. కానీ దీవులను కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అక్కడ. దేవుని స్తోత్రం. ఇది కూడా ఉంటాయి కానీ అంతకంటే ఎక్కువగా మీరు ఏమైనా కనుగొంటారా? అది కాదు నా పాయింట్. కానీ ఈ వేరియేషన్ ఉండదు కొంచెం. మీరు అక్కడికి వెళ్తే దీవులలో కొన్ని తేడాలు ఉంటాయి కానీ అందులో ఒకటేమిటంటే ఎమాన్ యాకోబు 12 మంది కుమారులు దీవిస్తాడు కానీ మోషే గారు 11 మందినే దీవిస్తాడు. ఒక వ్యక్తిని దీవించడు. అవసరం ఇక 12 మందిని యాకోబు దీవిస్తాడు. మోషే గారు 11 మందినే దీవిస్తాడు. ఇంకొక వ్యక్తిని ఎందుకు దీవించలేదు? అది దీన్ని కనుగొంటారు మీరు ఎక్కడ. ప్రైజ్లా అర్థమైందా? ఇప్పుడు పాయింట్ వెళ్ళింది ఎందుకు అనేది లోపలికి వెళ్ళింది ఇప్పుడు. ఓకేనా? కృప కలుగును గాక.
ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవాలి మీరు, ఎవరు లేదని ఇప్పుడు నేను చెబితే కుదరదు అది. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడ దగ్గర పెట్టుకుని ఎవరు మిస్ అయ్యారు కొంచెం స్టడీ చేస్తే కొంచెం మీకు పట్టు దొరికిద్ది వాక్యంలో. ఏమా అర్థమైందా? ఒక వ్యక్తిని ఆయన వదిలాడు. వాస్తవానికి ఇద్దరిని వదలాలి. ఆహా, ఇప్పుడు వెళ్ళింది కొంచెం కొంతమందికి. వాస్తవానికి ఇద్దరిని వదలాలి, కానీ ఒక వ్యక్తే మిస్ అవుతాడు. కృప కలుగునుగాక. సార్ మా వాక్యానికి దగ్గర అవ్వటం అనేది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. వాక్యానికి దగ్గర అవ్వటం అనేది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. దానికి చాలా 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 నలిగిన హృదయం కావాలి. నలిగిన హృదయం కావాలి. నీకు హృదయం నలిగితే సహవాసానికి ఎన్నడూ దూరంగా ఉండలేవు. ఎందుకు తెలిసిన? ఆ నలిగిన హృదయాన్ని మరలా సెట్ చేయాలంటే సహవాసమే. ఆ నలిగిన హృదయానికి కావలసిన ఏదైతే అందులోంచి బయటకు వచ్చే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సహవాసంలోనే దొరుకుతాయి, బయట ఎక్కడ దొరకవు నీకు. అందుకని సహవాసానికి అసలు దూరం కాలేవుక. అందుకనే నలిగిన హృదయంలో నివాసం చేస్తా అన్నాడు ఆయన. నీ హృదయం నలగాలి, అక్కడ నివాసం చేస్తా అని చెప్పాడు దేవుడు. ఆయన నీ లోపల లేకుండా ఏం సుఖం నీకు? ఆయన నీ లోపల లేకుండా సుఖమా? ఇక్కడ వచ్చి విజిట్ చేసి వెళ్ళావు, దేవునికి స్తోత్రం. ఆయన లేకుండా సుఖమా మనకి? కాబట్టి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? నలిగిన హృదయంలో ఉంటాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు వాస్తవానికి ఇద్దరు ఉంటారు అక్కడ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదువు. కానీ ఒక వ్యక్తి అయితే ఒక వ్యక్తిని మిస్ చేస్తాడు ఆయన, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని దీవిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ దీవెన అనేది ఆయన మిస్ చేస్తాడు. కానీ నేను ఆ పాయింట్ని ఎందుకు రైట్ చేశానంటే, భౌతిక సంబంధంగా మనం చేసే ప్రతిదీ కూడా మన దేవుడిచ్చే దీవెనలకు దూరం చేసింది. భౌతికంగా మనం చేసే పాపం ఏదైతే ఉండిద్దో అది దేవుడిచ్చే దీవెనలకు మనల్ని పక్కకి నెట్టిద్ది. నువ్వు అనుకున్నంత ఈజీగా పాపం చేసి యేసుప్రభువు దగ్గర దీవెనలు తీసుకోలేవు. నీకు తెలియకుండానే వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? నీకు తెలియకుండానే వెళ్ళిపోతాయి దీవెనలు. అయ్యా, నేను ప్రతి ఒక్కరి దీవెనను నేను చదవాలనే నేను డిసైడ్ అయ్యా. ప్రతి ఒక్కరికి దీవెన ఉంది. ఈ దీవెనలు తీసుకున్నారు వాళ్ళు. 12 గోత్రకర్తలు దీవెనలు తీసుకున్నారు. ప్రైజ్ లా, కృప కలుగునుగాక. ఇప్పుడు ఆ వ్యక్తి దీవెన చదువుతా. ఇప్పుడు మీకు అదొకటి అర్థం చేసి నేను ముందుకు వస్తాను. ఎందుకంటే జస్ట్ మీకు పునాది వేస్తే నేను రేపు చెప్తాను దీని మీద పూర్తిగా, మీకు పూర్తి డీటెయిల్ అనే ఆదికాండము కొంచెం లోపలికి వెళ్దాం. ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేయాలనేది నా కోరిక. నేను అలాగే సిద్ధపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయ్యా, ఓకేనా? ఆదికాండం 49వ అధ్యాయం. ఓకేనా? 49వ అధ్యాయం ప్రైజ్లో 5వ వచనం చదువుతున్నాం. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను సంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను. ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. ఇది వారి దీవెన. సిమియోను, లేవి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీరు చూస్తే మోషే గారు లేవిని దీవించాడు. కానీ సిమియోన్ని దీవించాలి. అక్కడ
ఎందుకు దీవించలేదంటే అక్కడ ప్రవక్త పలుకుతున్నాడు. ఏమనంటే తెలిసిన, వాళ్ళు చేసిన ఆ ప్రచండమైన కోపముతో చేసిన ఆ పనులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇజ్రాయెల్ దేశం నుంచి చెదరగొట్టబడ్డారు. అయితే పండితుల అభిప్రాయము, గత మనం ముందుకెళ్ళి చదివిన తర్వాత, లేవి నలిగిన హృదయంతో దేవుడికి దగ్గర అయ్యాడట. లేవి దగ్గర అయ్యాడట. కానీ సిమియోను ఉన్నాడే, ఆయన కొంచెం ఆ కోపముతోనే ఉండగా మోషే గారు దీవించిన దీవులు పక్కకెళ్ళి కృప కలుగును గాక. అంటే ఇప్పుడు జరిగినది, ప్రవక్త అయిన యాకోబు గారు దీవించినాడు. ఆయన పలుకుతుంది ఆయన కాదు, దేవుడే పలుకుతున్నాడు. వాళ్ళు చెదరగొట్టబడతారు ఇజ్రాయెల్లో. కానీ ఇద్దరు వెళ్ళాలి కదా, కానీ ఒక్కడే వెళ్ళాడు. మీరు గమనిస్తే కొంచెము శాశ్వతంగా చెదరగొట్టబడ్డ వాళ్ళు. అబ్బో, ఇది అసలు దీవెన. ఇంకొక మాట చెప్పాలంటే, నువ్వు అంత దీర్ఘంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన పాపం మరణకరమైందేం కాదు. ప్రైజ్ లార్డ్. అర్థమైందా? మా చెల్లెల్ని వాడు ఇలా చేశాడు అని చంపారే తప్ప వాడి మీద పొడవాలని పొడవలా వాళ్ళ మొత్తాన్ని. మేము ఒక నిబంధన జనులము, మాకు ఒక దేవుడు ఉన్నాడు, మా దేవుడు, మేము ఒక దేవుడికి నిష్ట కలిగిన వారు, మమ్మల్ని ఇలా చేస్తాడా, మమ్మల్ని ఇలా చేస్తాడా అని చంపాడే తప్ప మనకు తెలిసిన విషయం. వేరే విధంగా ఎవరు చంపలేదు, వాళ్ళు కక్షలు పెట్టుకుని నేను చంపలేదు. అయితే మీరు గమనిస్తే ఇక్కడైతే దీవెనలు లేవు, ఆ పని చేసినందుకే దీవెనలు లేవు. ప్రవక్త శపిస్తున్నాడు, అలాంటి కోపం నీకు తగదు, ఆ ప్రచండమైన కోపం నీకు తగదు, ఆ వేంద్రమైన కోపం నీకు తగదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదన్నాడు. ఒక నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, కోపం కాదు. ఒక 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 పనిని పరిష్కరించే సమయంలో కోపపట్టం వేరు, నీ బిడ్డల మీద కోపపట్టం వేరు సరిచేయటానికి, నీ భార్య మీద కోపపట్టం వేరు సరిచేయటానికి. కానీ కక్షలు పెట్టుకొని కోపపడే ఉంటాయి, ఆ కోపాలు నీతిని నెరవేర్చు. నీ బిడ్డను చక్క పెట్టుకోవడానికి కర్ర తీసుకుని దెబ్బలు, ఆ బెత్తని తీసుకుని దెబ్బలు కొట్టావు, ఆ కోపం వేరు. అవి శాశ్వతంగా నిలబడే కోపం కాదు, శిక్షించేదానికి అది బాధ్యతతో కూడిన కోపం. అర్థమవుతుందా? కోపపడతావు ఇంట్లో, ఆ కోపాలు అవన్నీ కూడా మనకి మన కుటుంబాన్ని చక్కబెట్టుకునేటానికి. కానీ కొన్ని కోపాలు ఉన్నాయి, అవి దేవుని నీతిని నెరవేర్చు. కాబట్టి కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము అన్నాడు ప్రభువారు. కోపం అనేది మనకు తగినది కాదు, అవునా అని ఈ కోపపడిన ఈ సిమియోను ఈ లేవీని ఆయన ఇక్కడ దీవించే సమయంలో దీవించలా. ఏం చేశాడు? వాళ్ళని విభజించారు, ఇజ్రాయేల్ వారిని చెదరగొట్టాడు ఆయన. అయితే గొప్ప కార్యం ఏంటంటే లేవి దగ్గర అవుతాడు, కానీ మోషే దీవెనలకి సిమియోనే దూరం అవుతాడు. కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? ఆమేన్. కానీ శాశ్వతంగా అయితే దూరం కాల. అబ్బా, శాశ్వతంగా అయితే దూరము కాల. ఈ 12 గోత్రకర్తలు అసలు ఏం చేశారనేది కొంచెం లోపలికి వెళ్దాం. అయ్యా, 12 గోత్రకర్తలు ఉన్నారు. ఈ 12 గోత్రకర్తలు వారు చేసిన మరి పరిచర్య, ఎందుకంటే జయించిన వాడు నాతో కూడా కూర్చుంటాడు అన్నాడు. ఏమ్మా, ఎవరు కూర్చుంటారు అక్కడ? జయించిన వాళ్ళు కూర్చుంటారు అక్కడ, అంతేనా? ప్రైజ్ లార్డ్. ఏమయ్యా, ఎవరు కూర్చుంటారు అక్కడ? మరి ఈ 12 గోత్రాలు ఎవరు? జయిస్తేనే కదా. కృప కలుగును గాక.
బలహీనతలలో కొంచెం జారటం వేరు, ఓడిపోవటం వేరు. కానీ వీళ్ళు జయించిన వాళ్ళని చెప్పాడు. జయించారు వాళ్ళు. ప్రైజ్ లా, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? వాళ్ళు జయించారు. జయించారా లేదా? కృప కలుగునుగాక. వాళ్ళు జయించిన వాళ్ళు. ఇప్పుడు 12 మంది అపోస్తలులు ఉన్నారు, వాళ్ళు జయించిన వాళ్ళు. ఓకేనా? వాళ్ళు జయించారు. ఈ 12 మంది అపోస్తలుల పేర్లు పునాదుల మీద ఉన్నాయి. ఈ గోత్రకర్తల పేర్లు ఆ గుమ్మాల మీద ఉన్నాయి. ఒకే పట్టణానికి, దేవునికి స్తోత్రం, ఇక్కడ ఉన్నారా? ఒకే పట్టణానికి ఒకళ్ళ పేర్లేమో పునాదుల మీద ఉన్నాయి, ఒకళ్ళ పేర్లేమో గుమ్మాల మీద ఉన్నాయి. హల్లెలూయా. ఇంతకు గుమ్మాల ముందు పెడతామా, పునాదుల ముందు వేస్తామా? ఓహో, హల్లెలూయా. బైబిల్ ఎలా చెబుతుంది? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘం కట్టబడుతుంది. కృప కలుగునుగాక. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద సంఘం కట్టబడుతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు అపోస్తలులు ప్రవక్తలు పునాదుల దగ్గర ఉన్నారు. మీరు గమనించినట్లయితే అపోస్తలులు కొత్త నిబంధనలో ఉన్నారు, ప్రవక్తలు పాత నిబంధనలో ఉన్నారు. నిజమేనా? అపోస్తలేమో కొత్త నిబంధనలో దొరుకుతారు, ప్రవక్తలేమో పాత నిబంధనలో ఉంటారు. ఆ పాత నిబంధన ప్రవక్తలు, ఈ కొత్త నిబంధన అపోస్తలు ఇరువురు కలిసి పునాదేశారట. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మీరు కొంచెం కానీ గమనించినట్లయితే గోత్రకర్తలు జీవించిన కాలంలో, ఇప్పుడు గోత్రకర్తలు జీవించిన కాలంలో, ఆమేన్, గోత్రకర్తలు జీవించిన కాలంలో ధర్మశాస్త్రం కూడా లేదు. ఉందా? ఉందా? ప్రైజ్ లార్డ్. గోత్రకర్తలు జీవించిన కాలంలో ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం వచ్చేసరికల్లా గోత్రకర్తలు అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్ గోత్రకర్త అయినా ఆ బెన్యామీను కూడా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఓకేనా? మోషే గారు రంగం మీదకి వచ్చింది 400 సంవత్సరాల తర్వాత. ఈ 400 సంవత్సరాల్లో గోత్రకర్తలందరూ చనిపోయారు. అవునా? ఏం పరిచర్య చేశారు? ఏం పరిచర్య చేశారు? అది ఇంపార్టెంట్ మనకి. వాళ్ళ పేర్లు అక్కడ రాయబడుతుందంటే ఏం పరిచర్య చేశారు వాళ్ళు. కృప కలుగునుగాక. ఇప్పుడు దాన్ని మనం కొంచెము చూడవలసి ఉంది. చూద్దాం. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఓకేనా? ఈ 12 గోత్రకర్తలు పేర్లు అయితే పరలోకరాజు పట్టణంలో కనబడుతున్నాయి, కానీ పరిచర్య అయితే ధర్మశాస్త్రం రాకముందే వాళ్ళ టైం అయిపోయింది. ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద ఈ పట్టణం కట్టబడింది అన్నాడు. అంతేనా? ఇప్పుడు అపోస్తలు అనగా మనకు బాగా తెలుసు. ఓకే, ప్రవక్తల వల్ల మనకు తెలుసు బాగా. కృప కలుగునుగాక. ఇప్పుడు ప్రవక్తల ప్రవచనాలు అపోస్తలు నెరవేర్పులోకి తీసుకొచ్చే సమయంలో వేయబడింది ఆ పునాది. కృప కలుగునుగాక. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే దేవునికి స్తోత్రం, ఈ యొక్క గోత్రకర్తలు ఎక్కడితో ఆగరు. ఎక్కడే ఉన్నారా? మోషే గారు దీవించాడా? అందులో ఒక వ్యక్తిని మిస్ చేశాడు. ఓకే, సరే, దానికి కారణం కూడా చూసాం మనం. వాళ్ళని ఎందుకు మిస్ అయ్యారు? పండితుల అభిప్రాయం కూడా ఉంది, పండితులు చెప్పిన అభిప్రాయం కూడా ఉంది. ఈ విషయంలో ఆయన మిస్ చేసి ఉండొచ్చు, కానీ పూర్తిగా అయితే మిస్ చేయలేదు. హల్లెలూయా. ఒక కోడ్ చదువుదాం. దేవుని స్తోత్రం. ఓకేనా? మీరు కానీ సంఖ్యాకాండం చదివితే, దేవుని స్తోత్రం, సంఖ్యాకాండం చదివితే, ఇది మొత్తం చదవడానికి టైం లేదు కానీ 2వ అధ్యాయము 1 నుంచి 31 దాకా ఉంటుంది ఈ కోడ్ గ్రంథంలో. ఈ వచనంలో ఇప్పుడు నేను చెప్పేదంత ఉంటుంది. సంఖ్యాకాండము 2వ అధ్యాయం 1 నుంచి 31 దాకా ఉంటుంది. మీరు ఆ 31 వచ్చిన దాకా చదివితే ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఎదురుగా దాని చుట్టూ వీళ్ళు దిగారు. ప్రత్యక్ష గుడారం అనేది దేవుని నివాసం చేసేది. దాని ఎదురుగా దాని చుట్టూ
ఈ 12 గోత్రాలు దిగమన్నాడు. అక్కడ ఆ వివరణ చెప్పాడు. ప్రత్యక్ష గుడారం అనగా దేవుడు నివాసం చేసే స్థలం. అయ్యా, ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? దేవుడు మందస్సు ఉండే స్థలం. దాన్ని ప్రత్యక్ష గుడారం అన్నారు. అది అరణ్యములో మోసుకొని పోబడింది, మోసుకొని వెళ్ళాలి. అందుకని లేవి గోత్రికులు వెళ్ళేదానికి నియమించబడ్డారు అక్కడ. అయితే ఆ ప్రత్యక్షపు గుడారములో దేవునికి స్తోత్రం, ఎక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. తూర్పున చదువుతున్నాం. తర్వాత మీరు ఆయన్ని చదువుకోవచ్చు, కానీ కొంచెము లెంత్లో ఎన్ని మీకు. తూర్పున ఎవరుంటారంటే యూదా, ఇస్సాకారు, జబూలూను ఉన్నాడు తూర్పున ఆ ప్రత్యక్ష గుడారానికి. పడమర అపోజిట్లో ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను ఉన్నాడు. దక్షిణమున రూబేను, సిమియోను, గాదు ఉన్నాడు. ఉత్తరమున దాను, ఆషేరు, నప్తాలి ఉన్నారు. ఓకేనా? ఇందులో లేని గోత్రాలు ఏంటి? ఏమేమి గోత్రాలు లేవు అక్కడ? గోత్రకర్తలు, మెయిన్ గోత్రకర్తల్లో ఇద్దరు ఉండరు ఇక్కడ. ఓకేనా? అర్థమైనా మీకు? ఇద్దరు ఉండరు అక్కడ, ఇద్దరు కనపట్లేదు. ఓకేనా? అయితే గమనించండి, దక్షిణ దిక్కులో సిమియోను ఉన్నాడు. వాస్తవానికి రూబే అక్కడ మోషే గారు దీవించేటప్పుడు లేడు ఆయన. కానీ ఇక్కడ సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో ఈ మందసాన్ని కాపలా కాసేవారిలో సిమియోను కూడా ఉన్నాడు. వాళ్ళ సంతతి కూడా ఉన్నది ఇక్కడ. వాళ్ళ సంతతి ఇక్కడికి తీసుకొని రాబడినది. వాస్తవానికి ఈ కాపలా కాసే సమయానికి వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు. ఎవరు? గోత్రకర్తలు ఎప్పుడో చచ్చిపోయి ఉన్నారు. ప్రైజ్లా. కానీ ఆ గోత్రంలోంచి ఎన్ని వేల లక్షల మంది బయటకు వస్తున్నారో, ఎంతమంది విడిపోతున్నా వారు మాత్రం ఒకే గోత్రంతో పిలువబడ్డారు. పిల్లలు పెరుగుతున్నారు. ఇప్పుడు సిమియోను ఉన్నాడు. సిమియోనుకు ఆరుగురు పిల్లలు. ఎంతమంది? సిమియోనుకు 6 పిల్లలు. 6 పిల్లలకి పిల్లలు మరి కలుగుతూనే ఉన్నారుగా, పెరుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు మన తాతల్లో 5 అన్నదమ్ములయ్యా. 5 అన్నదమ్ములు ఒక్కొక్కరికి 10 మంది కాడికి పుట్టారు, 50 మంది పుట్టారు. వాళ్ళు పోయారు 50 మందికి. మళ్ళీ ఒక్కొక్కటి 2-3 అంటే పెరుగుతూ ఉన్నారు కదా. శాఖోపు శాఖలకు వెళ్ళిపోతూ ఉన్నారు కదా. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి మా అందరూ మా ఇంటి పేరున్నాయా అని ఆ ఊరంతా వాళ్ళే ఉంటారు. ఇంకా మొత్తం గడ్డెత్తింది మేమే, మూట కట్టేది మేమే, ఇప్పేది మేమే అని చెబుతారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళే ఉంటారు ఇక్కడ, శాఖోపశాఖలకు వెళ్ళిపోతారంతా. అట్లాగనే గోత్రకర్తలందరూ పెరిగారు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే వాళ్ళు ఎన్ని లక్షల మందికి కౌంట్ వచ్చినా ఆ గోత్రకర్త పేరుతోనే పిలువబడ్డారు. అది అక్కడ రాశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈయన ఎప్పుడో చచ్చిపోయాడు సిమియోను. ఇది రాసే సమయంలో సిమియోను ఎప్పుడో జరిపాడు. కానీ సిమియోను గోత్రం కూడా దక్షిణ దిక్కులో ఉందని చెప్పాడు ఆయన. కృప కలుగునుగాక. ఇక్కడ లేవి ఉండడు, ఇక్కడ యేసోబు ఉండడు. హల్లెలూయా. మీరు గమనించండి, లేవికి ఆల్రెడీ దేవుని స్తోత్రం ఒక పని ఇచ్చాడు ఆయన, సేవ చేసే పని. అందుకని ఆయన ఇక్కడ ఉండాల్సిన అవసరము లేదు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇప్పుడు యేసోబు గోత్రం అక్కడ లేదు, యేసోబు పేరు లేదు. కానీ యేసోబుకు 2 దీవెనలు ఉన్నాయి. ఆ 2 దీవెనలను బట్టి తన పెద్ద కుమారుడైన మనష్షేని, తన 2వ కుమారుడైన ఎఫ్రాయిమును ఇద్దరిని గోత్రకర్తలుగా చేశాడు. బా, కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? 2 పోర్షన్లు, 2 దీవెనలు యేసోబుకు మాత్రమే ఉన్నాయి. తనకి 2 కొడుకులు అయితే 2 కొడుకు దీవెనలు ఉన్నాయి. 2 కొడుకుల్ని గ్రంథంలో తెచ్చుకున్నారు. 2 కొడుకులు సేవలోకి వచ్చారు. దేవుని స్తోత్రం. 2 కొడుకులు ఆ మందసం చుట్టూ ఉండగలిగారు. గోత్రకర్తలుగా పేరు ఇచ్చాడు అక్కడ ఆయన. ప్రైజ్ లా. ఒక ప్రత్యేకమైన దీవెన యేసోబుకి ఇది.
గోత్రకర్తలుగా పిలువబడ్డారు. కారణం ఏంటో తెలిసిన, వాస్తవానికి ఏమంటాడు తెలిసిన, ఈయన యేసోబుకు పుడితే యాకోబు ఏమంటాడు తెలిసిన, వీళ్ళు నీ బిడ్డలు కాదు నా బిడ్డలు అన్నాడు. ఆయన వీళ్ళు నీ బిడ్డలు కాదు నా బిడ్డలు అన్నాడు. ఆయనకి 12 మంది పిల్లలు ఉంటే దేవునికి స్తోత్రం, వీళ్ళిద్దరిని కూడా ఆయన బిడ్డలుగా చేర్చుకున్నాడు. ఎప్పుడైతే నా బిడ్డలు అన్నాడు, వీళ్ళు కూడా గోత్రకర్తలు అయిపోయారు. అందుకని ఈ గోత్రాలు కూడా ఇక్కడ రాశాడు. గోత్రకర్తల లిస్టులో వీళ్ళ పేర్లు ఉన్నాయి. ప్రైజ్లా, అర్థమైంది ఆ మాట మీకు? ఇప్పుడు యోసేపు గోత్రాన్ని పక్కన పెట్టాడు, వాళ్ళు 20 పిల్లల్ని గోత్రకర్తలుగా రాశాడు. అందుకని వీళ్ళు ఇక్కడ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సార్ ఎడవున్నారా? కృప కలుగును గాక. అర్థమవుతున్నాయా? మీరు కొంచెం వెళ్తా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. అవునా? అంటే కొంచెం దీన్ని ధ్యానం చేయండి అని అంది. ఓకేనా? మరలా మనము దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సార్ ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ లా. ప్రకటన గ్రంథంలో చూద్దాం. మీరు ఒక గోత్రకర్తలను ఇక్కడ చూస్తే జస్ట్ వరకు అటు చూసొద్దాం. 7వ అధ్యాయం. ఓకేనా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం కానీ చదివితే మీరు చూడండి. జస్ట్ నేను అక్కడ ఉన్న గోత్రకర్తల పేర్లు చెప్తాను. ఓకేనా? యూదా గోత్రం ఉంది, రూబేన్ ఉంది, గాదు ఉంది, ఆషేర్ ఉంది, నప్తాలి ఉంది, మనష్షే ఉంది, సిమియోన్ ఉన్నాడు, లేవి ఉన్నాడు, ఇస్సాకారు ఉన్నారు, జబూలోన్ ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, బెన్యామీన్ ఉన్నాడు. ఇక్కడ లేని గోత్రాలు ఏంటి? ఎవరెవరు లేరు? దాను, ఎఫ్రాయిము లేరు ఇక్కడ. కృప కలుగునుగాక. ఎక్కడే ఉన్నారా? ఎవరెవరు లేరు? దాను, ఎఫ్రాయిం లేరు. ఇప్పుడు దాను స్థానంలోనికి మనస్సు వెళ్ళాడు. అంటే ఒకవేళ ఒరిజినల్ చూస్తే మనస్సు అక్కడ ఉన్నాడు, దాను అక్కడ ఉంటాడు. ఈ మనస్సే ఎఫ్రాయిం అనేవారు యోసేపు పిల్లలు. వాళ్ళకి ఆల్రెడీ గోత్రకర్తలుగా పేర్లు ఇచ్చాడు. కృప కలుగునుగాక. వీళ్ళని 2 గోత్రకర్తలుగా చేసినప్పుడు యోసేపుకు గోత్రం లేదు, కానీ ఇక్కడ యోసేపు గోత్రం కూడా ఉందన్నాడు. ఇది ఆశీస్ గారు మాట్లాడింది మొన్న. 2 గోత్రకర్తలుగా చేశాడు ఆల్రెడీ. యోసేపు గోత్రం తీసేసి 2కి ఇచ్చాడు. కానీ ఇక్కడ కౌంట్లో అయితే యోసేపు గోత్రం కూడా చెప్పాడు. ప్రైజ్ లా. ఎందుకు ఈ యోసేపు గోత్రం చెప్పాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ అసలు ఎవరు యోసేపు గోత్రం ఉన్నాడు? అది అని చెప్పింది. ఎవరు యోసేపు గోత్రం? కృప కలుగునుగాక. సంఖ్యాపరంగా చూస్తే 12,000 మందే ఉంటారు అక్కడ. సంఖ్యాపరంగా చూస్తే 12,000 మంది ఉంటారు. వీళ్ళను యూదులతో పాటు లెక్కించాడు. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. కొంచెం పట్టుకోండి. దీని మీద చాలా ఆలోచన చేసి నేను ఎప్పుడో లేసా 2-3 సంవత్సరాలు కాదు, ఎప్పుడు ఆ ప్రసంగం వచ్చినప్పుడే దీని మీదకి ఆలోచన లేదు. ఏంది ఇదని కొంచెం కృప కలుగునుగాక. అర్థమైందా? ఇప్పుడు ఆయన అన్నాడు ఈ యోసేపు గోత్రం ఎవరు? ఆల్రెడీ 2 గోత్రాలు ఉన్నాయి. యోసేపు యొక్క కుమారులు దాను, మనస్సే, ఎఫ్రాయిం ఆల్రెడీ గోత్రకర్తలుగా ఉన్నారు. వాస్తవానికి ఇది గమనించండి. వీళ్ళు రక్షించబడే వారి లిస్టులో చెప్పిన గోత్రాలు. ఇంకోటి చదివిస్తా మీకు. కృప కలుగునుగాక. ఇప్పుడు వీళ్ళు రక్షింపబడే వారి లిస్టులో ఉన్న గోత్రాలు. ఇక్కడే ఫిక్స్ అవ్వకు నువ్వు. ప్రైజ్లా. ఇంకో గోత్రం ఉంది. ఇంకో గోత్రం చెప్తే అది చెబితే మీకు కొంచెం క్లారిటీ అవుతుంది. దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. ఏంది పాస్టర్ గారు ఏం చెబుతున్నాడు? అందుకే ఈ గ్రంథాలు చదవట్లేదు అంటానికి ఈ కన్ఫ్యూజ్ అనమాట. మనకి ఎప్పుడు కన్ఫ్యూజ్ అయితే తెలిసిన గ్రంథాలు చదవనప్పుడే. గ్రంథాలు చదివితే కన్ఫ్యూజ్ ఉండదు. చదివిన తర్వాత అర్థం చేసుకునే టైం వస్తుంది, కానీ చదివి ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తాము. దాను, ఎఫ్రాయిం అక్కడ లేరు. వీళ్ళు ఎందుకు లేరు అనే దాన్ని కూడా మనం స్టడీ చేయాలి.
వీళ్ళు విగ్రహారాధన ద్వారా ఈ రక్షణ లిస్టులోనికి రాలా. వాళ్ళ గోత్రంలో ఉన్న వాళ్ళు రాలా. మర్చిపోదు, ఇది రక్షింపబడేవాళ్ళు, ముద్రించబడేవాళ్ళు. వీళ్ళు 1,44,000 మంది యూదుల్లోంచి రక్షింపబడేవారు. ఈరోజు మనం ముద్రించబడుతున్నాము, వాళ్ళు ముద్రించబడతారు. ప్రైజ్లా. అయితే ఇందులో జోసెఫ్ గోత్రాన్ని కూడా యాడ్ చేశాడు. ఈ గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు ఆయన అంది. ఈ గోత్రం అసలు మెన్షన్ చేయడానికి కారణం ఏంటి? ఆల్రెడీ 2 గోత్రాలు అంటే 3వ గోత్రం ఎట్లా ఇచ్చాడు ఆయన అనేది అక్కడ ప్రశ్న. కానీ గమనించు, ఇది పరలోక రాజ్య పట్టణం మీద రాస్తుంది కాదు, ఇది రక్షించబడే వారి లిస్టులో రాస్తున్నాడు. దీన్ని కృప కలుగును గాక. రక్షించబడే వారి లిస్టులో రాస్తున్నాడు ఆయన. కానీ ఒక మర్మం చెబుతాడు యూదుల గురించి ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మర్మం చెప్పని అన్నాడు ఆయన. ఏంది ఆ మర్మం అంటే, యూదులు అన్ని జనులు యేసుక్రీస్తు ద్వారా సమానులే అన్నాడు. సమానులేనా? మరి సమానులు అయితే వాళ్ళతో పాటు మనం రాసుకోవచ్చా? మన పేరు కూడా రాసుకోవచ్చా? అది సార్ జరిగింది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు యూదులతో సమానం అంటే వాళ్ళతో పాటు మరి కూర్చోవచ్చా? హల్లెలూయా. వాళ్ళతో పాటు రక్షింపబడవచ్చా? హల్లెలూయా. ఇంక నీ ఎక్కడే పెట్టలేవు దానికి తీసుకెళ్ళి. అప్పుడు ఏమన్నాడు తెలిసిన ఆశీష్ గారు, ఈ జోసెఫ్ ఎవరు, ఈ యేసోబు ఎవరు అసలు అని చెప్పినప్పుడు, ఆ యేసోబు ఎవరు కాదుకొని మనమే అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ హాల్లో కూర్చుంది ఆ జోసెఫ్ గోత్రం అన్నాడు ఆయన. అన్నాడా? ఎలా? అది లోపలికి వెళ్ళాల్సింది కొంచెం. ఎలా రక్షింపబడేదానికి దాను ఎఫ్రాయిము విగ్రహారాధన చేయటం ద్వారా వాళ్ళు తొలగించబడ్డారు అక్కడ. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితమదే. అయితే జోసెఫ్ అక్కడికి ఎలా వచ్చాడు? జోసెఫ్ గోత్రం అక్కడికి వచ్చింది ఎలా వచ్చింది? అన్య జనులమైన ఈ జోసెఫ్ లోపలికి వెళ్ళాడు. అది కృప, అది కృప. కృప కలుగునుగాక. ఇప్పుడు జోసెఫ్ గోత్రం అనగా అన్ని జనులను కూడా అక్కడ పాలు పంపులు ఉండేటట్టు చేశాడు దేవుడు. దాని అర్థం ఏంటో తెలిసిన, యూదులు అన్ని జనులు సమానులే, ఒక శరీరంలో అవయవాలే. పౌలు బోధది. కృప కలుగునుగాక. కానీ ఇక్కడ ఆయన దాను ఎఫ్రాయిము తీసేసాడు. దీన్ని కూడా తర్వాత స్టడీ చేద్దాం, ఓకేనా? ఎందుకు వీళ్ళు పోయారని దీన్ని కూడా మీరు స్టడీ చేయాలి. కొంచెం చర్చ్కి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇంకోటి చదువుదాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు పరలోక రాజ్య పట్టణంలో వినాలి, వినాలి. ఏమ్మా అర్థమవుతున్నాయా? ఏందేదో చదివిస్తున్నావు నువ్వు. కృప ప్రకటన గ్రంథం చదువుదాం. వద్దాం, ఇక్కడికి వద్దాం. ప్రకటన గ్రంథం. దేవుని స్తోత్రం. 12వ అధ్యాయం 21వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథము 21:12 చదువుతాం. ఆ పట్టణమునకు ఇప్పుడు ఆ గుమ్మముల మీద ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల నామములు రాయబడ్డాయి. ఇప్పుడు వాస్తవానికి ఎన్ని గోత్రాలు ఉన్నాయి మనకి అక్కడ? 12 కాదు, 13 ఉన్నాయి. యేసోబు గోత్రానికి 2 వచ్చినాయి. ప్రైజ్లా. అంటే ఎన్ని గోత్రాల పేర్లు ఉండాలి అక్కడ? 13 ఉండాలి. కానీ ఇక్కడ 12 అన్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందా నీకు? చాలా అర్థమైంది మీకు? వాస్తవానికి ఎన్ని ఉండాలి అక్కడ? 13 ఉండాలి. 2 కలిపాడు గోత్రాలు. ఆల్రెడీ గోత్రకర్తలను కూడా లిస్ట్ ఇచ్చాడు కదా. ప్రైజ్లా. దీవించాడు కదా. హల్లెలూయా. గోత్రకర్తనే కదా దీవించింది మోషే గారు. మరి అట్లయితే ఈ పట్టణానికి ఎన్ని పేర్లు ఉండాలి? అప్పుడు 13 ఉండాలి. మనం అనుకుంటే 13 ఉండాలి. ఎందుకంటే యేసోబు గోత్రం పక్కన పెడితే వాళ్ళ 2 పేర్లు కుమారుల పేర్లు వస్తే మనస్సే ఎఫ్రాయిం పేర్లు కూడా అక్కడ ఉండాలి.
కానీ పట్టణానికి మాత్రం 12 ఉండి అన్నాడు ఆయన. కృప కలుగునుగాక. ఏంటండి 12 ఉండి అన్నాడు. కానీ మనం కౌంట్ చేస్తే 13 వస్తాయి. ఎట్లా పెట్టాలనుకున్నాడు ఆయన? ఏ లెక్కలో పెడతాడు? అసలు పెట్టడం పక్కన పెట్టే అసలు పేరు ఎక్కడికి వెళ్తుందంటే అతను ఏం చేశాడు చూసి కదా రాసేది. అది ముఖ్యం. అది హల్లెలూయా. అందుకని మన కనులతో చూస్తే ఈయన పేరు ఎందుకు రాశారు అక్కడ అనేది, కానీ ఆయన కళ్ళతో చూడాలి మనం. సెలెక్ట్ అయిపోయింది, కూర్చోవడం కూడా అయిపోయింది అక్కడ. ఇప్పుడు పోయి రూపేను నువ్వు లే, అక్కడ వచ్చి లే, ఎందుకు కూర్చున్నావు నువ్వు అంటానికి ఎవడికి లేదు దమ్మేడా. ఆల్రెడీ కూర్చోవడం అయిపోయింది. ఆయన ఒక మెసేజ్ ప్రొక్తాడు, కూర్చోవడం అయిపోయింది, చూసే కూర్చోవడం కూడా అన్నాడు ఆయన. హల్లెలూయా. యోహాను గారి దర్శనం చూసేప్పుడు కూర్చోనే ఉన్నారు అన్నాడు ఆయన. ఇంకెవడు లేపుతారు? కూర్చున్నవాడు ఎవరు లేపుతారు నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ కూర్చొనే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈ వచనం ప్రకారంగా 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. ఏమయ్యా గుమ్మముల మీద రాయాలా? ఇంకెక్కడైనా రాయకూడదా? ఏమంటారు? గుమ్మముల మీద రాయాలా? కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అన్నాడు. అపోస్తులు ఏమన్నారంటే, అపోస్తులు ఒక మాట అన్నారు. మేము అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మేము కడుతున్నామన్నాడు. ఎక్కడ? అపోస్తులు ప్రవక్త వేసిన పునాది మీద మనము కట్టబడుతున్నామన్నాడు. ఈ మాటను బట్టి మనకేం అర్థమైందంటే అపోస్తులు ప్రవక్తలు పునాదులు వేశారు కాబట్టి పునాదుల దగ్గర వాళ్ళు ఉన్నారని మనకు అర్థమైంది. వాళ్ళ పేర్లు పెట్టడం వల్ల అర్థం ఉంది. పునాదుల మీద 12 మంది అపోస్తుల పేర్లు కనబడుతున్నవి కాబట్టి లేఖనం చెప్పింది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 ప్రకారంగా వాళ్ళ పేర్లు అక్కడ ఉన్నాయని మనకు కన్ఫర్మ్ అయింది. మరి వీళ్ళ పేర్లు గోత్రకర్తల పేర్లు ఎట్ట పెడుతున్నాడు? దేవుడు దీవించును గాక. ఏమయ్యా గోత్రకర్తల పేర్లు ఎట్ట పెట్టాలనుకున్నాడు ఆయన? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకేనా? కంగారు పడకు. ప్రైజ్ లార్డ్. అంతేనా? చదువుదాం ఇప్పుడు, ఎందుకు కంగారు పడతావు? ప్రైజ్ లార్డ్. ఎస్కేలు గ్రంథము 48వ అధ్యాయం. ఎస్కేలు గ్రంథము 48వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు. అది ఇప్పుడు పట్టణ గుమ్మానికి ఎలా పెట్టాలి పేర్లు? వాస్తవానికి ఇది చూడండి, ఎస్కేల్ గారు చూచుచున్న దర్శనము ఈ 44వ అధ్యాయం నుంచి మేబీ 40 ఇంకా ముందు నుంచి ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు. పరలోక రాజ్య పట్టణం అక్కడున్న మందిరపు దర్శనం చూస్తున్నాడు. మందిరాన్ని చూస్తున్నాడు. మందిరంలో ఎవరెవరికి ఏ భాగాలు, ఎవరెవరికి ఏ పాలు పంపులు ఉన్నాయి అని చూస్తున్నాడు ఆయన. అందులో అన్నీ చూసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు చివరికి వచ్చిన తర్వాత ఆయన ఏం చూశాడంటే, ఆమేన్, చివరికి వచ్చాడు ఆయన. ఆ మందిరాన్ని మొత్తం మీరు చదివితే మందిరానికి అందరూ గోత్రకర్తలు ఉంటారు అక్కడ. అందరూ వారి వారి భాగాలు కూడా ఉంటాయి. దేవుని స్తోత్రం. మీరు కానీ చూసినట్టయితే దేవుని స్తోత్రం, ఈ మందిరంలో కొన్ని భాగాలు ఉంటాయి. మీరు 48వ అధ్యాయం చదివితే ఎఫ్రాయిమికి భాగం ఉంది. దేవుని స్తోత్రం. ఇక్కడేమన్నారా? ఎఫ్రాయిమికి ఉంది, మనిషి కూడా ఉంది. ఎఫ్రాయిం మనిషి కూడా భాగాలు ఉన్నాయి అక్కడ. మీరు కానీ చదువుతారా? దేవుని స్తోత్రం. 48వ అధ్యాయము 5వ వచనం. 48:5. మనష్షేయుల సరిహద్దు ఆనుకొని తూర్పు పడమరగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగం. ఎఫ్రాయిముల సరిహద్దు ఇంకొకరి పై చదివితే 3 నుంచి ఆషేరుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరగా నఫ్తాలికి ఒక భాగము. నఫ్తాలి సరిహద్దు ఆనుకొని తూర్పు పడమరకి మనష్షేయులకు ఒక భాగం ఉంది. ఎక్కడ? ఆ మందిరంలో, ఆ పట్టణంలో. వారి భాగాలు కొన్ని అట ఉన్నాయా?
భాగాలకు వచ్చినప్పుడు వీళ్ళ పేర్లు మెన్షన్ చేశాడు ఆయన. కృప కలుగునుగాక. అంటే ఒకసారి దేవుడు దీవిస్తే మళ్ళీ వెనక్కి తీసుకోడు ఆయన. కృప కలుగునుగాక. ఇప్పుడు మనసు ఎఫ్రాయిల్ని ఏం చేశాడు ఆయన? దీవించాడు. పాపము చేసినప్పుడు శిక్షలు వేయటం వేరు, కానీ పూర్తిగా అయితే దేవుని తీసేయడు, శిక్ష భరించాల్సి. భక్తి అంటాడు రక్షణ అనేది శాశ్వతమైంది, రక్షణ అనేది శాశ్వతమైంది అన్నాడు. శాశ్వతమైంది అంటే నిన్ను రక్షించాడంటే దానికి నువ్వు ఎటు పోవు. ఒకవేళ నీ దగ్గరకు శోధనలు వచ్చి శ్రమలు వచ్చి నీ పని, నీకు ఇచ్చిన పనిలో నువ్వు వెనకబడి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావే తప్ప రక్షణ పోగొట్టుకో. అందుకని అసలు నువ్వు రక్షింపబడ్డావో లేదని నీకు కన్ఫామ్ కావాలి. ప్రాసెస్లో వస్తున్నానా లేదా కన్ఫామ్ కావాలి. పరిశుద్ధాత్మను పొందానా లేదా కన్ఫామ్ కావాలి. రక్తములో ఉన్నానా లేదా కన్ఫామ్ కావాలి. నేను ఈ వాక్యానికి సంబంధించిన వ్యక్తినే కాదా కన్ఫామ్ కావాలి. ఇదంతా అండి రక్షణ ప్రణాళిక. ఇది రక్షణ ప్రణాళికలో వాక్యములో నువ్వెవరవో ఆ వాక్యం డిక్లేర్ చేసింది. ఒక భాగము, వాక్యములో భాగము అన్నప్పుడు నిన్ను ఆయన వదిలిపెట్టుకోడు. అది రక్షణ. రక్షణ అనగా నేను కూడా యేసుక్రీస్తు శరీరములో ఒక భాగమును అనే బయలుపాటు రావటమే రక్షణ. నేను చర్చిలో భాగం కాదు. నేను కూడా వెంటనే చర్చికి వెళ్తున్నాను. ఆయన పెడతాడు శారదా మధ్య సినిమా హాల్ పక్కన. ఆ చర్చిలో నేను కూడా ఒక భాగం, అది కాదు. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, అది కాదు భాగం. అంటే వాక్యములో భాగం, వాక్యములో భాగం. అప్పుడు దీవెన తీసుకుంటావు నువ్వు. ప్రైజ్లా, హల్లెలూయా. అప్పుడు ఆశీర్వాదాలు తీసుకుంటావు నువ్వు. కృప కలుగునుగాక. కాబట్టి ఈ పట్టణంలో ఈ గోత్రగతల పేర్లకి వారు భాగాలు వాళ్ళకుండి, అందులో మనస్సేకుంది, ఎఫ్రాయిముకు ఉంది. ఓకేనా? కృప కలుగునుగాక. సార్ ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు చదువుదాము 31వ అధ్యాయము వచనము. ఇశ్రాయేలు గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టాలి. అసలు ఆ పట్టణపు గుమ్మానికి ఎలా పెట్టాలి పేర్లు? గోత్రముల పేర్లు పెట్టాలి. ఇప్పుడు ఏ పేర్లు పెడదాం? కృప కలుగునుగాక. అంతేగా? ఇప్పుడు పట్టణపు గుమ్మముల మీద గోత్రకర్తల పేర్లు బట్టి పేర్లు పెట్టాలి. అట్లయితే ఇప్పుడు 11 నుండి ఏం పెడదాం? అది 13 ఉండి ఎవరి పెడదాం? కానీ మనకు కన్ఫ్యూజ్ అయితే ఆయనకి ముందుగానే తెలుసు. అందుకని కన్ఫ్యూజ్ పడగాకండి, నేను పెడతాలే అన్నాడు ఆయన. ప్రైజ్లా, కృప కలుగునుగాక. ఇప్పుడు పేర్లు చదువుదాం. దేవుని స్తోత్రం. చదువుదామా? చదువుదాం. ఇప్పుడు కిందకు వద్దాం. ఉత్తరపు తట్టున రూబేనీదనియు యూదాదనియు లేవీదనియు 3 గుమ్మములు ఉండాలి. ఉత్తరం వైపున మీరు గమనించండి. అక్కడున్న దిక్కులు ఇక్కడున్న దిక్కులు మారినాయి. సంఖ్యాకాండంలో ఉన్న దిక్కుల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మారారు. ప్రైజ్లా, మార్చాడా? సంఖ్యాకాండంలో తూర్పు వైపున కొంతమంది ఉన్నారు, పడమటి కొంతమంది ఉన్నారు కదా. కానీ ఇక్కడ దిక్కుల్లో పేర్లు మారినాయి. కృప కలుగునుగాక. ఉత్తరపు తట్టున రూబేనుదనియు యూదాదనియు లేవీదనియు 3 గుమ్మలు ఉండాలి, 3 ఉన్నారు. తూర్పు తట్టున 4500 కర్రల పరిమాణము గలది. ఆ తట్టున ఏసేబుదనియు బెన్యామీనుదనియు దానుదనియు 3 గుమ్మములు ఉండాలి. దక్షిణపు తట్టు 4500 కొలకర్రల పరిమాణం గలది. ఆ తట్టున సిమియోనుదనియు ఇస్సాకారుదనియు జబూలునుదనియు 3 గుమ్మలు ఉండాలి. పడమటి తట్టు 4500 కొలకర్రల పరిమాణం గలది. ఆ తట్టున గాదుదనియు ఆషేరుదనియు నప్తాలిదనియు 3 గుమ్మలు ఉండాలి. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా ఉండు స్థలమని నాటి నుండి ఆ పేరును, ఆ పట్టణమునకు పేరు. ఎవరుండే స్థలం అది? యెహోవా ఉండే స్థలమని ఆ పట్టణమునకు పేరు. ఇప్పుడు చెప్పు, ఇక్కడ మిస్ అయిన ఏంటి? కృప కలుగునుగాక. సార్ ఏడవన్నారా?
ఊరకట్ట. ఎందుకంటే సింపుల్గా ఎందుకు వెళ్తున్నామంటే ఇది తెలిస్తే కొంచెం మనం ముందుకి, ఓకేనా. ఇక్కడ మనస్సే లేడు, ఎఫ్రాయిం లేడు. చాలా సింపుల్గా ఉంది కదా. ప్రైజ్లా. వీళ్ళిద్దరి పేర్లు తీసి వాళ్ళ నాన్న పేరు పెట్టిండు. సింపుల్. కృప కలుగును గాక. అర్థమైందా? ఇప్పుడు ప్రవచనం ఏం పలుకుతుంది ప్రకటన గ్రంథంలో? 12 గుమ్మాలు ఉన్నాయి, 12 పేర్లు ఉన్నాయి అన్నాడు ఆయన. ఇక్కడ సింపుల్గా చేశాడు ఆయన. వాళ్ళిద్దరు కొడుకులను పక్కన పెట్టాడు, వాళ్ళ అయ్య పేరు రాశాడు. ప్రైజ్లా. కానీ భూలోకముల దీవెన తీసుకోవడానికి మాత్రం ఉన్నాయి వాళ్ళ పేర్లు. బా అది ఆశీర్వాదం. కానీ గుమ్మం మీదకి వచ్చేసరికల్లా ఒక పేరు ఉంది, వాళ్ళ అయ్య పేరు రాశాడు. గమనించు, సిమియోని పేరు కూడా అక్కడే ఉంది. కృప కలుగును గాక. కోపపడ్డాడని ఆయన దేవుని ఆపాడు. హల్లెలూయా. కానీ పరలోక రాజ్య పట్టణపు ఆ ముత్యమ మీద సిమియోని పేరు కూడా ఉంది. ఉందా? అది రక్షణ అంటే. కృప కలుగును గాక. ఆ 12 గోత్రకర్తలు ఏమాన్ ఇక్కడ చెబుతున్నాడు పేర్లు. ఇప్పుడు చెప్పు, పరలోకంలో ఉన్న వాళ్ళ, భూలోకంలో ఉన్న వాళ్ళు. ప్రైజ్లా. మరి ఈ అర్థం కావట్లేదు వాళ్ళకి, దూతలని చెప్పే వాళ్ళకి. అది గ్రంథాలు చదవటల్లా, ధ్యానించటల్లా, ఈ కాల ప్రవక్త యొద్దకు రాలా. అది విషయం. అసలు ఈ కాలపు 7వ దూత వర్తమానం అర్థం కాల. ఈ కాలపు 7వ దూత ఏలియా భూమి మీదకి వచ్చి సమస్త మర్మములను చెబుతాడన్న సంగతి అర్థం కాల. ఎంత పండితుడైనా, ఎంత థియాలజీ చేసిన వ్యక్తి అయినా, ఎన్ని డిగ్రీలు చేసిన వ్యక్తి అయినా అతడు సొంత జ్ఞానంతో బైబిల్ని అర్థం చేసుకోలేడు. ఎన్ని కాలేజీల్లోకి వెళ్ళి నువ్వు పిహెచ్డీలు చేసి వచ్చినా నీకు బైబిల్ అర్థం కాదు. ఎందుకో తెలుసునా? బైబిల్ అర్థమయ్యే విధానానికి వెళితే అర్థమైంది. అంతే. సింపుల్, చాలా సింపుల్. ఒక మాట ప్రవక్త అంటాడు, యేసు ప్రభువు పుట్టి 33 సంవత్సరాలు భూమి మీద తిరుగుతుంటే తల పండిన పండితులకి ఎవడికి అర్థం కలదంటే ఈయన ఎవరో. తల పండిన పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, హేరోదీయులు, అక్కడ ఉన్న పెద్ద పెద్ద గమాలీలు అంటే ఒక మంచి పండితులకి ఈయన ఎవరో అర్థం కాల. మొల చుట్టూ తోలు తట్టు కట్టుకొని మిడతల తింట, తేనె తింట, అడవులో వచ్చిన వ్యక్తి చెబుతున్నాడు. మీ అందరూ డౌట్ ఈయనేనా? ఈయన అర్థం కావట్లే మీకు? నేను చెబుతా ఉన్నాను అన్నాడు. అలా పండితులు ఇక్కడ ఏంది, ఎంత కాలేజీలు అనుకున్నాయి, డిగ్రీలు చేసి వచ్చాం మేము, పిహెచ్డీలు చేసి వచ్చాం మేము, 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు మేము. ఇక్కడ మాకు అర్థం కానీ వచ్చి నువ్వు మొల చుట్టూ తోలు చుట్టూ కట్టుకున్నావు, మిడత తింటున్నావు, తేనె నాగుతున్నావు, నువ్వు చెబుతావా? కొంచెం తప్పుగా చెబుతానండి. రైతులా చెప్పాడా? హల్లెలూయా. సింపుల్గా చెప్పిండు ఆయన. ఒక్క మాటలో చెప్పేశాడు. ఆయన అన్నాడు అప్పుడు, సహోదరుడా, నువ్వు 66 గ్రంథాల గురించి పట్టుబట్టడానికి ఒక ఆయన అన్నాడు ఇక్కడికి వచ్చి, ఏడే కూర్చొని, మా పీడిస్తున్నారా 66 గ్రంథాలని నూరి నా నోట్లో పోసింది. ఆయన దాక్కుండా పాపం ఏ నోట్లో పోసింది. అప్పుడు అన్నాడు, సరే పోస్తే మంచిదే కదా, 66 గ్రంథాల నూరి నోట్లో పోసినాడు అన్నగా, మర్మం మీద చెప్పయ్యా అన్న. బాప్తిసం గురించిన మర్మం. ఆయన అన్నాడు, మాకు ఒక మర్మం చెప్పాడు అన్నాడు. ఆ మర్మమే చెప్పయ్యా వింటాం. ఇక్కడే వాదన, ఎక్కడ కూర్చొని వాదన జరుగుతుంది మాకు. చెప్పయ్యా అదేం చెప్పి వింటాం అన్నాడు. ఏం లేదు, ఇచ్చేవాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామని బాప్తిసం ఇవ్వాలి, తీసుకునేవాడు యేసుక్రీస్తు నామంలో తీసుకున్నాను అనుకోవాలి. ఇదే మర్మం అన్నాడు. అప్పుడు ప్రైజ్లా మా పక్కన ఒక అన్న ఉన్నాడు పాపం, దుడికి పేతురు అన్న పేరు. ప్రైజ్లా 10 రూపాయల నోటు తీసి ఇచ్చన్నాడు, తీసుకున్నాడు.
ఎందుకని ఉంచుకో అన్నాడు. ముందు అన్నాడు 10 రూపాయలు పట్టుకున్నాడు. 10 రూపాయలే, 100 రూపాయలు అనుకో ఇటీ అన్నాడు. నాకు 100 ఇరా అన్నాడు. అనగానే ఏంది నువ్వు 10 ఇచ్చి 100 అంటే ఏంది అన్నాడు. మరి అనుకోవటం ఏందిరా, అనుకోవటం ఏంది, వాక్యాన్ని అనుకోవటం ఏంది, తీసుకునేవాడో అనుకోవాలా, ఇచ్చేవాడేమో ఇట్టేవాలా, ఇదా 100 పోసింది నీ నోట్లో అనగానే నేను కోపాడద్దులా అని చెప్పి నేను సింపుల్గా అన్నాను, సరే మంచిదేలయ్యా, ఈ రెఫరెన్స్ బైబిల్ ఎక్కడుందో చూపించయ్యా అన్న. సరే అట్టాగే ఇద్దాము, బైబిల్ సపోర్ట్ చేస్తుందా ఇట్లా అన్నా, అదేనా చెప్పన్నా, ఇది మర్మములే అన్నాడు. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానుడు నీకు తెలిస్తేనే గ్రంథం ఓపెన్ అవుతుంది. ఈ కాలపు దూత అర్థమైతేనే నీకు గ్రంథం ఓపెన్ అవుతుంది. ఈ కాలపు ఏలి అర్థమైతేనే ఈ గ్రంథం నీకు ఓపెన్ అవుతుంది. నేను 50 సంవత్సరాల పెంతుకోస్తులో ఉన్నాను, గొంతు కోసుకున్నాను అర్థం కాదు. అర్థం కాలా? ఎందుకంటే ఈ కాలంలో ఉన్న ఎక్కువగా భక్తి కలిగిన వాళ్ళు పెంతుకోస్తలే. అందుకని అసలు ఇననే వాళ్ళు, సారీ నన్ను క్షమించండి, ఎందుకంటే మా చుట్టాలు చాలామంది పెంతుకొస్తలే వినరు అసలు. అమ్మా కనీసం మాది తప్పు అనుకో, కానీ మీది రైట్ ఏదో చెప్పు, అది చెప్పరు, అది కూడా చెప్పరు. కానీ నీదే రైట్ అనుకో చెప్పు, అదేనా, అది కూడా లేదు. మరేంటి మేము వినం, నువ్వు చెప్పిందే వినం. ఏం ఆత్మది? కృప కలుగునుగాక. ఈ కాలపు వర్తమానుకుడు అర్థం కాకుండా నీకేమి, జస్ట్ వరకు మనం అవుట్లైన్ వెళ్ళాం, కొంచెం లైన్ దొరికిందిగా మనకి. ఇప్పుడు గోత్రకర్తల పేర్లు ఆ గుమ్మముల మీద రాయాలని వాక్యం, మన సొంత మాట కాదు, అది వాక్యం అని చెప్పాడు ఆయన. గుమ్మముల మీద గోత్రకర్తల పేర్లే రాయాలి, అది వాక్యం. అందుకే దాన్ని చదివించింది నేను. ఎవడు పేరు పెడతాడు రాయబడదు అక్కడ. లేఖనం ఏం చెప్పిందంటే గుమ్మముల మీద గోత్రకర్త పేర్లను బట్టే పేర్లు రాయాలి, ఏది పడితే అది రాయడానికి లేదు. అందుకని అక్కడ గుమ్మముల మీద గోత్రకర్తల పేర్లు రాస్తున్నాడు. ఏ గుమ్మములు? పరలోక రాజ్య పట్టణానికి గుమ్మములు. అక్కడ 12 గుమ్మములు అన్నాడు, 12 మంది పేర్లే రాశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా 2 పేర్లు చదువుకుంటూ వచ్చాము, మనస్సే ఎఫ్రాయిం, మనస్సే ఎఫ్రాయిం, అక్కడక్కడ చదువుకుంటూ వచ్చాం మనం. దేవునికి స్తోత్రం. కానీ పట్టణం కాడికి రాగానే వాళ్ళని పక్కన పెట్టాడు. ఆయన అన్నాడు పట్టణంలో ఉన్న అక్కడున్న ఆ భాగాలు ఏతోనే వాటిలో పాలు పంపులు ఇచ్చాడు, పేరు మాత్రం అలా ఏది పెట్టాడు. ప్రైజులా. అసలు ఎంత దీవెన సార్ అది. మనల్ని ఎందుకు జోసెఫ్ గోత్రం అన్నాడు తెలిసిన? ఎందుకు జోసెఫ్ గోత్రం యాడేడు తెలిసిన? పరిపూర్ణత. అది పరిపూర్ణతకు జోసెఫ్ గోత్రం అంటే. ఎవరు తీసుకోవాలి 2 ఆశీర్వాదాలు? జోసెఫ్ అక్కడే తీసుకున్నాడు. వాళ్ళ నానంట సంపాదించి ఇచ్చిండంట గోత్రం. ఎవరు నానా? జోసెఫ్ వాళ్ళ నాన్న ఎవరు? యాకోబు గారు ఇచ్చారు. ఎవరిచ్చారు? యాకోబు గారు ఇచ్చారు. నా కొడుకు 2 ఆశీర్వాదాలు కావాలని. ప్రైజ్లా. చెప్పాడా? చెప్పాడా? ఆయన జయించి తీసుకోవాలంట 2 ఆశీర్వాదాలు నా కొడుకు కావాలని. ఇంతకీ యాకోబు ఇచ్చాడు 2 ఆశీర్వాదాలు. యాకోబు అనగా కృప. ఆశీర్వాదం ఇచ్చింది ఎవరు? కృప. ఎవరిచ్చారు ఆశీర్వాదాలు? కృప ఇచ్చింది. మనకి ఎవరిచ్చారు ఆశీర్వాదాలు? కృప ఇచ్చింది. ప్రైజ్లా. మన యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు జయించి మనకిచ్చాడు. ఎవరితో సమానం? యూదులతో సమానం చేయటానికి. ప్రైజ్లా. ఆ కారణ చేత అందరూ కూడా ఈ జోసెఫ్ ఎవరు, ఈ జోసెఫ్ ఎవరు, ఈ జోసెఫ్ ఎవరు? ప్రైజ్లా. ఆశీర్వాదాల్లో జోసెఫ్ ఉన్నాడు, గోత్రకర్తలో జోసెఫ్ ఉన్నాడు. ఈ జోసెఫ్ ఎవరు అసలు? కృప కలుగునుగాక. గోత్రకర్తల పేర్లు రాత్రి అక్కడ ఉన్నాడు, ఆశీర్వాదాలు రాత్రి ఇక్కడ ఉన్నాడు, మరలా వాళ్ళ కొడుకులు దగ్గరతో కొడుకులు ఉన్నారు. అప్పుడు 4 అయ్యారు కదా.
అందుకని ఈ జోసఫ్ ఎవరు, ఈ జోసఫ్ ఎవరు, పండితులు అందరూ ఈ జోసఫ్ ఎవరు, ఈ జోసఫ్ ఎవరు అంటే జోసఫ్ బయటకు వచ్చాడు. ప్రైజ్లా. కృప ద్వారా ఈ జోసఫ్ బయటకు వచ్చాడు. ఎవడు మిమ్మల్ని దీవించను గాక. అర్థమైనంతవరకే. ఓకే, ఎవరి చేతిలో సాయంకాలం మాట్లాడుకుందాం. ఆపాలనుకుంటుంది. ఏమంటారు? కొందరికి ఆగుతుంది గుండె, ఏందో అప్పుడు ఆపిండిందని. కృప కలుగునుగా. జస్ట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా నేను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇదంతా మైండ్లో మెదులుతూ ఉంది. అసలు ఇదేదో ముందు నేను కూడా తెలుసుకోవాలి, ఇదేందు ప్రభు అని. కృప కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్లా. కానీ అసలు టార్గెట్ ఏందో తెలిసిన, అసలు వాళ్ళ పేర్లు అక్కడికి వెళ్ళి రాశారంటే ఏంటి అసలు, అది అసలు విషయం. ప్రైజ్లా. కొంచెం మీరు ధ్యానిస్తారని నేను ఈ లైన్ అంతా కొంచెం కదిలిచ్చా. కొంచెం మీరు ధ్యానిస్తారని, ఈ కోణంలో ముందుకు వెళ్తారని. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం హోంవర్క్ కూడా కొన్ని చెప్పుకుంటూ వచ్చి నేను, ఇది మనం స్టడీ చేయాలి, అది స్టడీ చేయాలని కూడా చెప్పుకుంటూ వచ్చి నేను. ఇవన్నీ మనం చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వచ్చి ఆయన ఒక పేరుని అనౌన్స్ చేస్తున్నాడు అంటే ఏమా అయ్యా, కృప కలుగునుగాక. వాక్యమేమో గోత్రకర్తల పేర్లు రాయాలని చెప్పింది, కానీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో యాజ్ ఇట్ ఈజ్గా గోత్రకర్తల పేర్లని రాశాడు. చాలా చక్కగా జరిపింది అది. అవునా? పునాదుల మీద, దేవుని స్తోత్రం, గుమ్మాల మీద వాలి పునాదుల మీద మన యొక్క 12 మంది అపోస్తలుల పేర్లు రాశారు. ఇందులో ఒక వివాదాస్పదమైన పేరు ఎవరిదంటే పౌలు గారిది కదా. ఇది వివాదాస్పదమైన పేరు. ఇలాంటి మాట బైబిల్లో చదువుతాం, ఆయన వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడని. కృప కలుగునుగాక. పౌలు గారిని అందరూ యాక్సెప్ట్ చేయరు కదా, అందరూ యాక్సెప్ట్ చేయరు. ఎవరిని? మత్తయ్య పేరు చెబుతారు. మత్తి అని సీట్ వేస్తూ వస్తాడు ఒక ఆయన. మత్తయ్య కాదు, మత్తియ ఆయన పేరు. సీట్లు ఎత్తే ఒక ఆయన పేరు వస్తుంది మత్తియ అని. మత్తయ్య గారు ఉన్నారు అక్కడ. ఈ మత్తయ్య గారు అన్నింటి అడ్డమే. ఎవడన్నా లోపలికి వెళ్తానంటే కుదరదరట, మత్తయ్యని కలుసుకుని వెళ్ళంటాడు ముందు. ప్రైజ్లా. హల్లెలూయా. కృప కలుగునుగాక. మత్తయ్య అనగా సింహము. సింహం దగ్గరికి వెళ్తే నువ్వు ఎట్టబడితే అట్టు వెళ్ళలేవు కదా. మత్తయ్య అనగా సింహము. దేవుని స్తోత్రం. ఆ సింహం కాడికి ఎత్తు కొంచెం ఆలోచన చేయాలి. అందుకని అందరిని బానేడు లోపలికి. కృప కలుగునుగాక. అందుకని మంచోని పెట్టాడు అక్కడ ఆయన. మత్తయ్య రాయి అన్నాడు. ప్రైజ్లా. ఎప్పుడైతే మత్తయి సువార్త 20:19 రాశాడో పండితులు అందరూ పడుకున్నారు అక్కడ. ఏం చేసావు మత్తయ్య, ఏం చేసావు మత్తయ్య? అపోస్తలుల కార్యం 2:38 దగ్గరికి మమ్మల్ని వెళ్ళలేట్లేదుగా నువ్వు. ఈ పని చేసిన ఎవరు తెలిసిన? మత్తయ్య. ప్రైజ్లా. మత్తయ్య చేసిన పని ఇదంతా అర్థం చేశాడు. అంతనే పెద్ద కడ్డీ తీసుకొచ్చాడు, పడేశాడు. ఖాళీ కడ్డీ. ఎవడన్నా వచ్చి తాకాడు, అయిపోయింది. అలాంటి చేసి పెట్టాడు మత్తయ్య అక్కడ. ఎవరు ఈ పని చేసిందంటే ఇంకెవరున్నాడు? ఆ మత్తయ్య చేశాడు ఈ పని. ప్రైజ్లా. అర్థమైందా? ఇంకెవరు అర్థం కాదు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. కృప కలుగును గాక. నువ్వు మత్తయ్యను దాటుకుంటే మార్కు నీజికి దాటుతావు, లూకాను దాటుతావు, యోహాను దాటుతావు, కానీ అడ్డం ఎవరు? మత్తయ్య. ప్రైజ్లా. కృప కలుగును గాక. మీకు సంగం చెప్పనా, మత్తయ్య ఏం అడ్డపడ్డాడు, మరి మత్తయ్య వచ్చి ఏం చేశాడు? మత్తయ్య వచ్చి ఏం చేశాడు? మత్తయ్య ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు? ఆయన ఎడిపోయాడు దేవుడికి. ఎక్కడున్నాడో తెలియదు, చరిత్ర లేదు, వారి చర్య లేదు. అయితే ప్రవక్త అన్నాడు, వాస్తవానికి 12 పేరు మత్తీయది కాదు, మత్తీయది కాదు, అది పౌలుది అన్నాడు ప్రవక్త. ఇప్పుడు ఈ చిన్నవాడైన పౌలు వచ్చి, కృప కలుగునుగాక, చిన్నవాడైన పౌలు వచ్చి మత్తయి ఏది అడ్డం పెట్టాడో హల్లెలూయా అది చుంపులుగా తీసి మోకలు పెట్టిండు. ఇక 2 లోపలికి.
అది అది అందుకే ఈయన పేరు అక్కడ ఆడైంది. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. మత్తయి అడ్డు వేసిన దాన్ని సింపుల్గా తీసి పక్కన పెట్టాడు ఆయన. ఎందుకు అల్లాడి చేస్తారు? అడ్డు తొలగించాడట. అప్పుడు మత్తయితో మాట్లాడాడు. ప్రైజ్లా, ఏ మత్తయ్య అడ్డం పెడతానే అంది అంటే, ఎవడు పడితోడు పోకుండా పెట్టేలే. ప్రైజ్లా, ఎవడు పడితోడు పోకుండా అడ్డం పెట్టాలన్నాడు. ఎస్, ప్రైజ్లా. అప్పుడు ఏర్పాట్లో ఉన్నవారు లోపలికి వెళ్ళటానికి ఆ చిన్నవాడైన పౌలు వచ్చి దాన్ని సరళం చేశాడట. కృప కలుగునుగాక. అందుకని ఈయన పేరు అక్కడ రాయబడింది. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ కానీ గోత్రకర్త దగ్గరికి వెళ్ళి, డాడీ భూభాగాల్లో మాకు పేర్లు పెట్టారు, గుమ్మాల మీద మా పేర్లు పెట్టలేదేం డాడీ అని మనస్సే ఎఫ్రాయిం అడిగితే ఏం చెబుతారు? మనస్సు ఎఫ్రాయిం అడిగితే వాళ్ళ డాడీ ఏం చెబుతాడు? కృప కలుగునుగాక. అసలు ఆలోచన ఎలా ఉండేవో. అరే ఎఫ్రాయిము 12,000 మంది రక్షింపబడే వాళ్ళను పోగొట్టుకున్నావు. ప్రజలా అక్కడ వదిలిపెట్టాడు నిన్ను. గుమ్మములో అక్కడ ఆ పట్టణములో ఉన్న భాగమైన ఇచ్చాడుగా. అప్పుడు మార్పు చెందాడు పాపం. ఎవరు? ఎఫ్రాయిం మార్పు చెందాడు కాబట్టి ఆ యేసుకేలు గ్రంథం 48వ అధ్యాయంలో ఒక భాగం దొరికింది ఆయనకి. ప్రైజ్లో మీరు గమనిస్తారు, ఇజ్రాయేలీలు వారు ఉన్న స్థలంలోనూ చెడిపోయిన స్థితిలోనూ ఉన్నవాళ్ళు కాదు. పొరపాటు చేస్తే పొరపాటు కాడ ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు జయించుకుంటూ వచ్చిన వాళ్ళు. మీరు దీన్ని చూస్తారు గ్రంథంలో. ఒకవేళ ఇక్కడ ఆగిరనుకో, వాళ్ళు అక్కడ ఆగలా. కొంతకాలం ఆగినా మరలా అక్కడి నుంచి లేచి వచ్చారు వాళ్ళు. అది వాళ్ళకున్న ప్రత్యేకత. దాన్ని చూస్తాం మన గ్రంథంలో. వాళ్ళు ఆగలేదు. రోజులా ఇప్పుడు సిమియోను ఆగినట్టు చూసాం మనం. తర్వాత ఆగాడా? గుమ్మాల మీద పేరులో సిమియోను పేరు ఉంది. ప్రైజ్లా. ఇప్పుడు ఎఫ్రాయిం ఆగినట్టుంది, దాను ఆగినట్టుంది. అవునా? దాను ఎఫ్రాయిములు ప్రకటన గ్రంథం 12,000 మందిలో లేరు. కానీ గుమ్మాల మీద దగ్గర దాని పేరు వచ్చింది, ఆ భాగంలోనికి ఎఫ్రాయిం పేరు వచ్చింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆగేవాళ్ళు కాదు అక్కడ. ఒకవేళ పొరపాటు చేసిన సరి చేసుకునే వంశాలై పడిపోయిన కాడే ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఇంకా అయిపోయింది వెనక్కి వెళ్ళేవాళ్ళు కాదు. పొరపాటు జరిగితే దాన్ని జయించి ముందుకెళ్ళే వాళ్ళు. అందుకు వాళ్ళకి ఆ పేర్లు ఇవ్వడం జరుగుతుంది. జయించుకుంటూ వెళ్ళారు. కృప కలుగునుగాక. ఈరోజు మనకి ఎలా ఇస్తాడు? కృప కలుగునుగాక. ఒక్క గొప్ప మాట చెప్పి ప్రవక్త ఉన్నాడు తెలిసిన. ఒక మాట చెప్పి ప్రవక్త దాన్ని అగటయ్యా ఒక్కోటి చదువుతా. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రవక్త ఒక మాట అంటాడు, అది మీరు వింటే చాలా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్లో ఒకసారి మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ భాగాన్ని మీరు తీస్తే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 61లో ఉండేది. ఇది హబ్లో మీరు చూడొచ్చు. హబ్లో 61వ సంవత్సరంలో ఉండేది. 1:1 ఓకే, మీరు తీస్తే అందులో ఒక కోడ్ చదువుదాం. ప్రైజ్లో
ఒక మంచి కోడ్ చదువుతున్నాం. ఓకే, 126 పేర చదువుతాం. చాలా ఉన్నాయి, అంతే ఇందులో ఒక చిన్న మాట కోసం చదువుతున్నాను. ఓకేనా, 126 పేర చదువుతాం. పరిశుద్ధుల నీతి క్రియను తెల్లని వస్త్రములు ఆ పెద్దలు ధరించుకుని ఉన్నారు. తెలుపు అనగా నీతి క్రియలు. మరియు ఎందుకనగా వారు ధరించుకున్న వస్త్రములు వారు యాజకుల లేక న్యాయాధిపతుల ఎవరో తెలియజేస్తున్నాయి. తెల్లని వస్త్రములు యాజకులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు మొదలైన వారు. గమనించారా? వారు ఎవరై ఉన్నారో తెలుపుతుంది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. ఆ 24 పెద్దలు, వారందరూ 24 పెద్దలు. వారిలో 12 మంది ఇశ్రాయేలు, 12 మంది గోత్రముల వారు, సంగమునకు 12 మంది అపోస్తలులు. మరియు గొప్పరాజు యొక్క ఆవరణంలో వారు కూర్చొని ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ ఆవరణంలో కూర్చున్నారు అన్నాడు. దేవుని స్తోత్రం. వారు బయట కూర్చొని ఉన్నారు. మరి ఇదిగో వధువు మరియు క్రీస్తు తన సింహాసనం మీద కూర్చున్నారు. ప్రజలా మరొకసారి వీళ్ళు ఆడ కూర్చున్నారు, ఆవరణంలో కూర్చున్నారు. జ్ఞాపకం ఉంచుకోండి, వారు బయట కూర్చొని ఉన్నారు. మరి ఇదిగో వధువు మరియు క్రీస్తు తన సింహాసనం మీద కూర్చున్నారు. మరియు ఆయన భార్య ఆయన పక్కన కూర్చున్నది. సంఘము 24 పెద్దలు, దేవాలయం యొక్క 144,000 మంది నపుంసకులు ఆయనకు పరిచర్య చేస్తారు. అబ్బా, 24 పెద్దలు, దేవాలయం యొక్క 144,000 మంది నపుంసకులు. వాళ్ళెవరు? 144,000 మంది నపుంసకులు, స్త్రీ సాంగత్యం లేని వాళ్ళు. ప్రైజ్లా, కృప కలుగును గాక. ఆయనకు పరిచర్య చేస్తారు. ఆయన లేచినప్పుడు ఆయన భార్య ఆయనతో వెళ్తుంది. ఆ గొప్ప కాలం రాబోచున్నది. ఆయన లేచినప్పుడు ఆయన భార్య ఆయనతో వెళ్తుంది. పెద్దలు కాదు, 24 పెద్దలు కాదు. ఆయన సింహాసనం మీద లెగితే ఆయన భార్య ఆయనతో వెళ్తుంది. 144,000 మంది వీళ్ళు ఇద్దరికి పరిచర్య చేయటానికి ఉన్నారంట. అక్కడ ద్వారపాలకులు అన్నాడు. ప్రైజ్లా, 144,000 మంది వధువుకి వరుడికి పరిచర్య చేయటానికి ఉన్నారు. అక్కడ సింహాసనం మీద ఆయన పక్కనే కూర్చునేది ఆయన భార్య. మ్యాన్, ఆ గొప్ప కాలం రాబోతున్నది. ఈ పాపం అంతా మరియు పాపం యొక్క పోలికలు అన్నీ పోతాయి. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు నువ్వు ఏడున్నావు ప్రస్తుతం? జస్ట్ ఈ ఆలోచనకి 24 పెద్దలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు సింహాసనం దగ్గర ఆవరణంలో ఉన్నారు అన్నాడు. ఒక మాట బయట అన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఆ మాటలో నాకేమర్థమవుతుందంటే, ఆయనకి దగ్గరగా వధువు ఉంది. అది ఆయన చెప్పబోతుంది. అంతేనా? లెగిస్తే లెగిసింది అన్నాడు. ఆయన సింహాసనం నుంచి లేచాడా, వెంటనే ఆయనతో లెగుస్తుంది ఎవరంటే వధువు అన్నాడు. కృప కలుగునుగాక. వధువు స్థానం. కానీ గమనించు, 24 పెద్దలు కూడా అక్కడే ఉన్నారు. కృప కలుగునుగాక. ఇంకో మెసేజ్లు అంటాడు, వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ అక్కడికి రాలా. నువ్వు ఆయన పక్కన కూర్చోవడానికి ఇంకెంత కష్టపడాలి? వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ వాళ్ళకి కిరీటము రాలా కూర్చోడానికి. నువ్వెంత కష్టపడితే పక్కన కూర్చుంటావు? అది నీ ముందున్న పెద్ద సవాలుతో కూడిన ప్రశ్న. ఎంత కష్టపడితే వధువులో భాగమై ఉంటావు? ఈ వాక్యం కొరకు భూమి మీద ఎంత కష్టపడాలి? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అర్థమైన ఆ విషయాలు మీకు? 24 పెద్దలు, 4 మరి 12 గోత్రకర్తలు, 12 అపోస్తలులు ఎక్కడెక్కడ ఉన్నారు కొంచెం చూసాం. ఓకేనా? దీన్ని మొదలు పెట్టుకుని వెళ్ళండి. మీరు కొంచెం స్టడీ చేస్తారండి. వచ్చే వారం దీని మీద మనం కంటిన్యూ చేద్దాం. దీన్ని నేను ఒక పిక్చర్కి మీకు నేను తీసుకొస్తాను. దేవుని స్తోత్రం. జస్ట్ వరకు మన పునాది వేసాం దానికి, ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది. వచ్చే వారం దీని ఏం చేద్దామంటే, అసలు ఎందుకు వీళ్ళలో పేర్లు అక్కడికి వెళ్ళినాయి. ఓకేనా?
వచ్చేవారు మాట్లాడదాం. ఏమంటారు? 99% వాళ్ళ డీటెయిల్స్ మొత్తాన్ని మేము ముందుంచడానికి ప్లాన్ చేస్తాం. కృప కలుగునిగాక. అందరూ 24 పెద్దలు అక్కడికి రావాలి, ఏమేం చేసే చెప్పాలి. 99% చూద్దాం. విశ్వాస వీరుల జాబితాను రాసేటప్పుడు దేవుడు చక్కని పేర్లు రాశాడు కదా. మనం విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాం. విశ్వాస వీరుల జాబితాను రాసేటప్పుడు ఎవరు పేర్లు పెడితే వాళ్ళ పేర్లు వ్రాయిలా. ఎవరే రాశారు? ఎవరే రాయాలో వాళ్ళే రాశాడు ఆయన. కృప కలుగునుగాక. ఒక మాట చెప్పాలంటే చెప్పడానికి సమయం లేదన్నాడు. ఇంకేం చెబుతున్నాను చెప్పేశాడు. అంటే చెప్పాల్సిన చాలామంది ఉన్నారు, ఇప్పుడు చెప్పడానికి వల్ల పడదా అని ఆయన ఆపాడు. ఇప్పుడు మరలా స్టార్ట్ చేశాడు. అది విషయం. ఆయన ఆపాడు, ఇక్కడ ఈయన స్టార్ట్ చేశాడు. అర్థమైందా? కృప కలుగునుగాక. నీ ఓపిక నేను ఆపినేను, నువ్వు చెప్పన్నాడు ఆయన. కృప కలుగునుగాక. ఇప్పుడు ప్రపంచం అంతా వధువు చేస్తున్న పని అది. విశ్వాస వీరులు మొత్తాన్ని బయటికి తెస్తానే ఉన్నారు వాళ్ళు. కాబట్టి మన వరుసలోకి వీళ్ళు వచ్చారు, వీళ్ళని బయటికి తెద్దాం. కృప కలుగునుగాక. నువ్వు పని చేసి ఉండాలని కానీ అది ఎక్కడికి పోదు, అది పొగడబడుతుంది. నువ్వు పని చేసి ఉండాలని దేవుని స్తోత్రం. ఎస్తేరు గ్రంథం ధ్యానం చేస్తున్నాం, మనం అందరం చేస్తున్నామా? కృప కలుగునుగాక. రాజును సంపాలని ఇద్దరు నపముసుకులు అనుకున్నారు. గోడ పక్కన కూర్చొని అనుకున్నారంట, రే రాజుని వేసేద్దాంరా అన్నాడు, ఎట్టేద్దామన్నాడు, వేసేద్దాంరా అన్నాడు. అనుకుంటుంటే పాపం ఎవడో అనామకుడుగా కూర్చున్నాడు అక్కడ ఒక ఆయన. ఏం పేరు ఆయన పేరు? మొర్దెకై. ఎవరు అనుకున్నారు? ఎవరో ముసలోడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకున్నారు. రాజు మామ అనుకోనలా, ఆ రాజు మామయ్యనే. ప్రైజ్లా. రాణిగారి తండ్రి రాజుకు మామ. ఎక్కడ కూర్చున్నాడు? ఆ వాకిట్ దగ్గర కూర్చున్నాడు. ఆ గోరి పట్టేసుకొని కూర్చుంటే ఏమనుకుంటారు జనం? ఎవడు అనామకుడు అనుకున్నారు. అక్కడ కూర్చొని అన్నాడు, ఏయ్ రాజుని ఎడదంపోతావరా అన్నాడు ఒకడు. ఏయ్ చంపేద్దారట అన్నాడు ఒకడు అన్నాడు. వీళ్ళ సంభాషణ విని విషయం రాణికి చెప్పాడు. రాణి పోయి రాజుకు చెప్పింది. తెల్లారి పాటికల్లా వచ్చింది వీళ్ళ దగ్గరికి. ఆ చేతిలో ఈ చేతిలో వేసుకుని తీసుకెళ్తానే ఉన్నారు. అరే అనుకున్నారు నిజమేనా? అబద్ధం చెబితే అక్కడే పోయిద్ది. మళ్ళీ నిజమే చెప్పారు. అయ్యా అనుకున్నామయ్యా అన్నాడు. చెట్టుకి ఉరి తీసేశారు. ఎవర్రా రాజుని కాపాడింది అన్నారు. ఆయన పేరు మొర్దెకై అంటయ్యా, మొర్దెకై. అవునా? రాజ సమాచార గ్రంథమందో పేరు రాయండి. వెంటనే రాజ సమాచార గ్రంథమందో రాసేశారు. పుస్తకం ఆడబడేశారు. మొర్దెకై ఇంటికి వెళ్ళాడు. చచ్చిన వాళ్ళు తీసుకుని సమాధిని పెట్టారు. వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు. మొర్దెకై కూడా మర్చిపోయాడు. చాలా కష్టాల్లో ఉన్నాడు మొర్దెకై. ప్రైజ్లా. ఆ సమయంలో రాజుగారికి ఒకరోజు నిద్ర పట్టలేదు. ప్రైజ్లా. రాజుగారికి నిద్ర పట్టగా రాజనగరంలో తిరుగుతూ ఉన్నాడు. రాజులకి ఏంటంటే ఆయనకి మేలు చేసిన వారిని జ్ఞాపకం చేసుకోవడం రాజుల యొక్క ఆనమైతే. అరే రాజ సమాచార గ్రంథం తీసుకొచ్చి ఒకసారి చదవండి రా అన్నాడు. రాగానే చదివారు. మొర్దెకై అనే ఒక వ్యక్తి రాజును చంపటానికి ప్లాన్ చేసిన వాళ్ళని సమాచారం అందించాడు. అది రాయబడింది అన్నాడు. మరి వాడికి ఏమన్నా మేలు చేశారా మీరు అన్నాడు. ఏం మేలు చేసినట్టు రాయలేదయ్యా అన్నాడు. ఏ మేలు రాయలేదు అక్కడ. సమాచారం ఇచ్చాడు. అతని పేరు మొర్దెకై. రాజును చంపాలనుకున్న వాడి గురించి మాట్లాడాడు. ఈ కాలపు మొర్దెకై ఉన్నాడు రంగం మీద. హల్లెలూయా. ఏం సమాచారం ఇచ్చాడు తెలిసిన? రాజును చంపాలనుకున్నా బ్యాప్టిస్ట్ గురించి, పెంతెకోస్తు గురించి, లూథరన్ గురించి 999 సంఘ శాఖల గురించి సమాచారం ఇచ్చాడు. వీళ్ళందరూ ఏం చేశారు తెలిసిన? రాజును చంపాలనుకున్నారు. ఏమనుకున్నారు వీళ్ళు? రాజును చంపాలనుకున్నారు. వీళ్ళంతా రాజును చంపాలనుకుని వెళ్తారు. నువ్వు ఏ సంఘానికి వెళ్ళు,
వాళ్ళు చేసే ప్రసంగం రాజును చంపుతున్నారు అక్కడ. మరి రాజును చంపిన వాళ్ళకి ఏమైంది? సింపుల్గా 30,000 నాళ్ళకి అమ్ముకున్న యోధాకి ఏమైంది? ఊరి. మరి అహశ్వరస్ రాజుని చంపాలనుకున్నాడు, ఏమైంది? ఊరి. మరి ఈ కాలపు రాజుని చంపాలనుకున్నవాడికి అంత సింపుల్గా చెప్పేసారింది. వాడు ఉరి తీయకముందే చేస్తారు ఇప్పుడు. మరి అంతేగా, ఆ రాజుని చంపాలనుకున్న వాడికి ఊరి, రాజులకు రాజును 30,000 నాళ్ళకి అమ్ముకున్న వాడికి ఊరి. మరి ఈ కాలపు రాజు 66 గ్రంథాల నుంచి బయటకు వచ్చిన రాజు, హల్లెలూయా, తనను తాను పూర్తిగా బయలుపరుచుకున్న రాజు, నిన్ను గురించి ఆలోచన చేసి ఆలోచనలు బయట పెట్టిన రాజు, తన ప్రేమ ధ్వజాన్నెత్తిన రాజు. ఈ రాజును చంపాలనుకున్న వాడికి ఏముంటుంది మరి? ఊహించు, చెక్షట్టుడితో ఈ కాలపు రాజును చంపాలనుకున్నవాడిని. కృపకాలు కనుక రాజ సమాచార గ్రంథాన్ని చదివించారు, బహుమానం వచ్చారా? నేను అదే చెబుతుంది, కోటానికి 2,000 అనగానే దడుచుకుని వెళ్తాం కొంతమంది. అది రాజ సమాచార గ్రంథంలో రాయబడింది. ఎక్కడ రాయబడింది? రాజ సమాచార గ్రంథమందు నువ్వు ఏం చేసావు అది రాయబడింది. రాజుగారు ఎప్పుడో ఒకసారి దాన్ని చదువుతాడు. నువ్వు అందుకే చేసుంచు. అందుకే నేను అంటాను, అయ్యా దేవుడి కొరకు 100 రూపాయలు ఖర్చు పెట్టావా? ఖర్చు పెట్టుంచాడా? అది అక్కడే ఉంటాయి, ఆ గ్రంథములు అక్కడే ఉంటాయి. సమయం వచ్చినప్పుడు రంగం మీదకి వస్తాయి. ప్రార్థన చేసావా? 4 గంటల ప్రార్థన చేసావా మీటింగ్ వరకు? అది ఎక్కడికి పోదు, అది రాసిగా ఉండిద్దని అక్కడ. కష్టపడ్డావా మీటింగ్ వరకు? ఎవరు కష్టపడలేదు, నేనే కష్టపడ్డా అనుకున్నావు. ఆ కష్టం ఎరకపోదు. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు, అది అక్కడే ఉండిద్ది. ప్రజలా శుభ్రంగా ఊడుస్తున్నావు. ఇదంతా నువ్వు ఒక్కదాని ఎందుకు ఊడుతున్నావు? అందరూ ఊడొచ్చుగా అని నీకు ఆలోచన వస్తే అది రాజ సమాచార గ్రంథమందు రాయబడుతుంది. కరుబకాలు వినగా ఇవన్నీ ఆయన రాసేయి, నేను కాదు. అది చదవబడుద్ది, బహుమానం ఇవ్వబడుద్ది నీకు. అలా బహుమానం వచ్చింది ఒకరోజు మొర్దెకాయికి. ఏం బహుమానము? రాజు వస్త్రం ధరించుకోవాలి, రాజు కిరీటం పెట్టుకోవాలి, రాజు వేసుకునే సూట్ వేసుకోవాలి, రాజు వేసుకునే బూట్లు వేసుకోవాలి, రాజు ఎక్కే గుర్రం ఎక్కాలి, పట్టణం అంతా తిరగాలి. ఇది ఘనత అన్నాడు. ఆమానుగడు అన్నాడు, ఇది నాకు తప్ప ఇంకెవడికి ఇస్తాడా అని అన్నాడు. నువ్వు ఏదైతే అనుకున్నావు అదంతా మొర్దెకైన వ్యక్తి చేయపోరా అన్నాడు. ఎవరి పేరు? ఈడ ఆలోచన ఏంటంటే చంపడానికి వస్తున్నాడు, ఉరుకొయ్యి మీద ఉరి తీయడానికి పర్మిషన్ కోసం వస్తున్నాడు. వెంటనే మారింది అక్కడ. ఈడేమో ఉరి తీయటానికి అడగడానికి వస్తున్నాడు. రాజుగారు పిలిచాడు. రాజు ఘనపరిచేవాడు ఎలా ఉంటాడు చెప్పు అన్నాడు. అల్లేడట రాజుగారికి ఉన్నాయన్నీ. ఇవన్నీ మొర్దెకైన వ్యక్తి చేయపో అన్నాడు. అది కూడా ఆయన చెమ్మ మీద ఆ గుర్రం మీద కూర్చుంటూ వెనకాల ముందు నడుస్తును ఆ కళ్ళెం పట్టుకుని నడిపిస్తా ఉండు, ఆయన పైన కూర్చుంటాడు. ప్రైజ్లా ఇదంతా చేసి ఊరంతా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్టలేరు తెలిసిన, నెత్తి మీద ముసుగేసుకొని ఇంటికి వెళ్ళగల వాళ్ళ భార్య అంది. వాళ్ళ భార్య పేరు జెరెస్, దేని స్తోత్రం, జెరెస్ అంది. ఏందయ్యా ముసుగేసుకొచ్చినది అన్నాడు. ఏం చెప్పేది నా బాధ నీకని. ఫలానా వ్యక్తి ద్వారా నీకు ఇలా జరిగిందా? అప్పుడు భార్య వచ్చింది, అతడు యూదుడా అంది. ఏమండి ఒక మాట చెప్తాను, అతడు కానీ యూదుడైతే వాళ్ళ జ్ఞానులు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ పక్కనే ఉన్నారు, భార్య జ్ఞానులు ఇద్దరు కలిసి అంటున్నారు, అతడు కానీ యూదుడైతే నువ్వు ఎట్టి పరిస్థితులు ఆయన మీద జయము పొందలేవన్నారు. ఈ మాట ముందు చెప్పొచ్చుగా, నువ్వు
అదేంది అంత షాకింగ్ చెప్పేది? నా భార్యవై ఉండి నా పక్కన కూర్చుంటా? ఏమండి, నువ్వు ఎవరినో చేస్తున్నావు అనుకున్నానండి నేను. అతడు గాని యూదుడైతే హల్లెలూయా, ఎల్లని సార్ లోపలికి. అతడు గాని యూదుడైతే హల్లెలూయా, అతడిలో ఉన్న బ్లడ్ మామూలు బ్లడ్ కాదు సార్, అది స్వయాన దేవుడి బ్లడ్. అది నువ్వు చెయ్యము పొందలేవు. రాజ సమాచార గ్రంథంలో ప్రతిదీ రాయబడేది, గుర్తుపెట్టుకో అయ్యా. మొర్దెకాయ చేసింది కాదు, నువ్వు చేసింది ప్రతిదీ రాయబడుతుంది. నీకు ఉందో లేదు విశ్వాసం, అది లేదుగా నాకుంది. ప్రతిరోజు నువ్వు చేసేది రాజ సమాచార గ్రంథం ముందు రాయబడుతుంది. ఇక్కడ ఏదో బొమ్మలు చూడటానికి, ముఖాలు చూడటానికి నువ్వు రావట్లా. రాజ సమాచార గ్రంథంలో నీ పరిచర్యను లిఖించుకోవడానికి వస్తున్నావు. నువ్వు పాట పాడావా, రికార్డ్ అవుద్ది ఇక్కడంతే. నువ్వు పరిచర్య చేసావా, రికార్డ్ అయింది ఇక్కడ. నువ్వు ప్రార్థన చేసావా, రికార్డ్ అయింది ఇక్కడ. నువ్వు ఏం చేసావు ఇక్కడ దేవుడి పనికి, ఆయన పిల్లల ఎదుగుదలకి, ఆయన పిల్లల క్షేమాభివృద్ధి కొరకు ఇక్కడ చేసే ప్రతి మేలుకరమైన మాటకు నీకు బహుమానం ఉన్నది. అది మొర్దెకాయతో చెప్పిన మాట. ఈ మధ్యాహ్నం వేళలో దేవుడు మిమ్మల్ని అరిది దీవించను కాక, కృప కలిగిన కాక. తలొచ్చుదా ప్రార్థన చేద్దాం. వచ్చే వారం మనం ఈ గోత్రకర్తను కొంచెం లోపలికి తీసుకెళ్దాం. ఇంకా జస్ట్ ఒక లైనే చెప్పాం, కొంచెం అందులో కూడా చాలా మంది చెప్పాల్సినవి వచ్చే వారం చూద్దాం. కృప కలుగును గాక. హోంవర్క్ కూడా ఉంది, కొంచెం చేయండి. ప్రజలు చదవండి గ్రంథాలు. అయ్యా, ఈ వారము ఈ రాత్రికి మనకి ప్రభురాత్రి భోజనం ఉంది. గ్రంథాల మీద బైబిల్ క్విజ్ ఉంది. మేబీ 16 గ్రంథాల మీద పెట్టావయ్యా, 18 గ్రంథాల మీద ఉంది. దేవుని స్తోత్రం. గ్రంథాలు మీకు ఈరోజు విభజన ఇస్తాం. మనకి గ్రంథాలు ఇస్తాం మేము ఇయర్ ప్లాన్తో గ్రంథాలు చదవడానికి మస్ట్ అండ్ షుడ్ నువ్వు చదవాల్సిందే. 12 నెలలు మీరు గ్రంథాలు చదవాల్సిందే. ఇందులో మినహాయింపు లేనే లేదు. నేను చదవనంటే కుదిరే పని కాదు, చదవాల్సిందే. అప్పుడు మీరు ఎత్తబడి విశ్వాసం సంపాదించుకుంటారు. దేవుడు మేము దీవించి కాక. తలొచ్చిత ప్రార్థన చేద్దాం. నమ్మదగిన యేసయ్యా స్తుతి స్తోత్రములు. గొప్ప దేవునికి, సజీవునికి కోట్ల కొలదిగా స్తుతి స్తోత్రములు. నీ కృప చాలును ప్రభువా, నీ కనికరం చాలును, నీ దయ చాలును ప్రభువా. దేవా, ఈ మధ్యాహ్న వేళలో మేము 24 పెద్దల గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు నాయనా ఆ పెద్దలకు పరలోక రాజ్య పట్టణంలో 24 సింహాసనాలు ఇవ్వబడ్డాయో, వారు ఏ రీతిగా వెళ్ళారో, అందులో నాయనా గోత్రకర్తలు ఏ రీతిగా రంగం మీదకి వచ్చారు, ఆ రీతిగా మేము అపోస్తలుల యొక్క గ్రంథంలో కూడా ప్రభువా ఆ 12 మందిలో పౌలు ఏ రీతిగా చేర్చబడ్డాడు అనే విషయం కూడా నేర్చుకోగలిగాం. మరి వాళ్ళు భూమి మీద ఎంతో ప్రయాసపడ్డారు తండ్రి. వారికంటూ ఒక కాలం ఉంది, ఆ చరిత్రలో వాళ్ళు వాడబడ్డారు. ఆ వాడబడిన పిల్లలు తండ్రి నాయన రాబోతున్న తరాలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి వారి జీవితాలు ఆ రాజ సమాచార గ్రంథంలో చక్కగా వ్రాయబడ్డవి. వారు ఏదైతే పరిచర్య చేశారో దాని ఫలితమే, వారు ఎంత కష్టపడ్డారో దాని ఫలితమే ఆ పునాదుల మీద పేర్లున్నా, ఆ గుమ్మాల మీద పేర్లున్నా వారు ఎంతగానో పోరాడారు అంటానికి చక్కని సాక్ష్యము, చక్కని నిదర్శనం, చక్కని ప్రభువా ఫలితమది. వారి పేర్లు అక్కడికి రావటం, ప్రయాసపడిన పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళావు తండ్రి. మేము కూడా ప్రయాసపడదుముగాక. ఆ ఆవరణములో లేదా ఆ సింహాసనం చుట్టూ ఉండే పిల్లలు ఎంత కష్టపడితే పక్కనే కూర్చుని ఆయన భార్య ఎంత కష్టపడాలి అని మా ప్రోక్త అన్నాడయ్యా.
మేము కష్టపడుదుముగాక, మేము కష్టపడుదుముగాక. అయ్యా మేము ప్రయాసపడుదుముగాక. మా ప్రయాస రాజ సమాచార గ్రంథములో వ్రాయబడునుగాక. ప్రతిరోజు లిఖించుకునే బిడ్డలుగా మేము ఉందుముగాక. కృప చూపమని తండ్రి బిడ్డలందరూ దీవించమని, ఈ లైవ్లో ఉన్న పిల్లలను కూడా దీవించమని, రాలేకపోయిన ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి ఒక్కరికి కృప చూపమని తండ్రి నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు మెండుగా మాకు దయచేయమని. అయ్యా ఒక్కొక్క మాటను మేము ధ్యానిస్తే మా జీవితమే చాలదేమో అంత ఉన్నతమైన నీ ఆలోచనలు గ్రంథంలో చూస్తాం దేవా. నీ పిల్లలందరూ ధ్యానించే బిడ్డలుగా ఉందురుగాక. ప్రతి ఒక్కరిని ఆ రీతిగా దీవించమని, బిడచిన కానుకల దశంభాగాలను దీవించి ఆశీర్వదించమని, ఆశీర్వాదాలతో నింపమని, తీర్మానం తీసుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ, ఇంకా రక్షింపబడిన పిల్లలు, ఇంకా నీ నామమందు బాప్తిసం తీసుకోని పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉంటే వారు రక్షింపబడుదురుగాక. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభువా వారు నీ బిడ్డలుగా ముద్రించబడుదురుగాక. వారు నీ ఆత్మశాతం నింపబడుదురుగాక. వారు రక్తపు లయంలోనికి వచ్చుదురుగాక. వారు బలమైన సాక్షులుగా ఉందురుగాక. కృప చూపమని తండ్రి ప్రతి ఒక్క నారిది దీవించమని, ప్రతి మాట మాలో నూరంతల ఫలింప చేయమని, రాత్రికి కూటానికి ప్రభు రాత్రికి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తును మీ ప్రశస్త నామములో ఈ మనవులను ప్రార్థించడికి పెడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం తల్లవంచిన మనకు, రాళ్ళపైన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, ఈ లైవ్లో ఉన్న దేవుని పిల్లలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. సాయంకాలం మనం ప్రభరాత్రి భోజనం ఉంది. అయ్యా చక్కగా రెడీ అయ్యి రండి.